అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇద్దరికి ఏకకాలమునందు పరీక్ష పెట్టింది తల్లి. కామాక్షి దేవాలయంలో పుట్టుక చేత మూగివారైనటువంటి మూకశంకరులు కూర్చున్నారు, ఇటు పక్కన ఒక మహాపండితుడు కూర్చున్నాడు. ఇద్దరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ లోపలికి వచ్చింది. వచ్చి తన తాంబూలపు పిడచ తీసి ముందు ఈ మహాపండితుడి నోట్లో పెట్టబోయింది. ఆయన నోరు తెరిచి చిచి చిచి ఆడదాని ఎంగిలన్నాడు. ఇలా ఆవిడ చిరునవ్వు నవ్వి మూకశంకరుల్ని ఇలా అంది. ఆయన కళ్ళు విప్పారు. ఓ నా తల్లి జగదంబ అనుకున్నారు. తాంబూలపు పిడచ చూపించింది, నోరు పట్టారు. నోట్లో తాంబూలపు పిడచ వేసింది. పుట్టుక చేత నోరు లేనివారు అంతే లేచి నిలబడి పాదాల వంక చూశారు. 100 శ్లోకాలు చెప్పారు. పాదారవింద శతకం. ఇలా అమ్మ చిరునవ్వు చూశారు. 100 శ్లోకాలు చెప్పారు. మందస్మృతి శతకం. అమ్మ కన్నుల వంక చూశారు. 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారి యొక్క వైభవాన్ని చూసి చెప్పారు. ఆర్యా శతకం 100 శ్లోకాలు. అమ్మవారి యొక్క స్తోత్రం 100 శ్లోకాలు చేశారు. స్తుతి శతకం 500 శ్లోకాలు చెప్పేసిన తర్వాత ఆయనకి అలసట వచ్చింది. ఆగారు. అమ్మవారు సంతోషించింది. నీకేం కావాలండి? నా వాక్కు తీసేయన్నారు. అదేమంది? చాలు, మాటలు లేని వాడికి మాటనిచ్చావు. 500 శ్లోకాలు చెప్పాను అమ్మా, ఇంకా వద్దమ్మా, ఇంకేం మాట్లాడతానో, నోరుంటే మాట తీసేయమ్మా అన్నారు. వారు మూకశంకరులై మన గోదావరి నదీ తీరంలోనే సిద్ధి పొందారు. వారు కాంచీ పీఠాధిపతులయ్యారు కొంతకాలం. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులు ఇచ్చినటువంటి శ్లోకాలు ఇప్పటికీ కూడా ఎవరైనా మనస్సు అశాంతితో ఉన్నా, లేకపోతే పీఠాధిపత్యం వైపుకు వెళ్ళవలసిన వాడైనా, గొప్ప జ్ఞానాన్ని కోరుకున్నవాడైనా, చంద్రశేఖర పరమాచార్య ఏం చెప్పేవారంటే తరచూ కామాక్షి గుళ్ళోకి పోయి మూక పంచశతి చదువుకో అనేవారు. ఆ మూక పంచశతి అంత శక్తివంతం. మూక పంచశతి శ్లోకం నోట్లోంచి పలికితే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పలుకుతారని గుర్తు. అంత శక్తివంతం. ఎందుకంటే అమ్మవారే శక్తిగా మారి ఆయనలోకి వెళ్ళి ఆయనలోంచి వాక్కుగా పైకొచ్చింది. కాబట్టి మూకశంకరులు ఆ స్థితిని పొందారు. పోతన గారు అసలు చెప్పవలసిందే ఉంది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మవారిని స్తోత్రం చేశారు కాబట్టి ఆ ఘంటం అలా పరిగెత్తింది. 12 స్కంధాల భాగవతం సంస్కృతంలో చదివితే ఎంత ఫలితమో, రుక్మిణీ కళ్యాణం తెలుగులో చదివితే అంత ఫలితం. గజేంద్ర మోక్షం సంస్కృత శ్లోకాలు చదివితే ఎంత ఫలితమో, తెలుగులో చదివితే అంత ఫలితం. ఇంకా ఆశ్చర్యం, పోతన గారి ఘంటం ఎక్కడాగిపోయిందో అక్కడ రామచంద్రమూర్తి వచ్చి పూర్తి చేశారు గజేంద్ర మోక్షం. అంత స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి అనుగ్రహం. అందుకే ఆయన అంటారు, శారదనీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కానగనెన్నడు కల్గు భారతి అన్నారు. బహుశః పోతన గారు పొందినటువంటి శారదా దర్శనం లాంటి దర్శనాన్ని ఈ లోకంలో ఎవ్వరూ పొందలేదు. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారిదనచ్చద ఈ నామం తరువాత శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వల అని పిలుస్తున్నారు. శుద్ధ విద్య యొక్క అంకుర స్వరూపములో ఉండేటటువంటి దంతములు ప్రకాశిస్తున్నటువంటి తల్లి, లేదా శుద్ధ విద్యకి సంబంధించి ఏ అంకురములు ఉన్నాయో ఆ అంకురములు తన దంతపంక్తిగా చేసుకుని ప్రకాశిస్తున్నటువంటి తల్లి, ఆ దంతపంక్తి ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవలసినటువంటి నామం. అందున ఇప్పుడు నేను ఈ నామాన్ని వ్యాఖ్యానం చేసే సమయంలో త్రయోదశి తిథి ఉంది. త్రయోదశి శైవ సంప్రదాయమునందు చాలా ప్రఖ్యాతి వహించినటువంటి తిథి. ఇది చాలా గొప్ప తిథి. అనుకోకుండా ఇవాళ ఆ నామం రావడం కూడా బహుశః పరాశక్తి యొక్క అనుగ్రహమే అయి ఉంటుంది. మనకి సనాతన ధర్మమునందు ఒక లక్ష్యం ఉంటుంది. ఏమా లక్ష్యము అంటే విద్, వేదము అన్నది విద్ అనేటటువంటి దాంట్లోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. మీకు పుస్తకాలన్నీ కూడా తెలుసుకోవడానికే ఉపయోగపడతాయి. ఒక బీకామ్ చదువుకోవడమో, ఎంకామ్ చదువుకోవడమో, ఒక బీటెక్ చదువుకోవడమో అంటే దానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకుని దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని లోపల మనం పొంది ఉండడం. కానీ ఇవన్నీ దేనికి పనికొస్తాయి అంటే ఈ విద్యలు కుక్షింభరత్వానికి పనికొస్తాయి, అంటే పొట్ట పోసుకోవడానికి పనికొస్తాయి అంతే.
లేదా సమాజమునందు ఒక స్థాయిని పొందడానికి పనికొస్తాయి. ఈ చదువుకున్నాడండి కాబట్టి ఆ ఉద్యోగంలో ఉన్నాడు, ఈ చదువుకున్నాడండి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఈ చదువుకున్నాడు ఓ 2 కార్లు ఉన్నాయి, ఈ చదువుకున్నాడు ఒక పెద్ద సౌధం ఉంది, అంతవరకే వాటి ప్రయోజనం. అంత మాత్రం చేత అతను మళ్ళీ పుట్టకుండా అటువంటి స్థితిని పొందగలడా అంటే ఒక్కనాటికి పొందలేడు. ఎందుచేత అంటే అతను సంపాదించినటువంటి ద్రవ్యం ఎంత నిజాయితీతో కూడినదైనా కావచ్చు, ద్రవ్యాన్ని మీరు మళ్ళీ ఖర్చు పెట్టడం కూడా అంత ధర్మబద్ధంగా ఉండాలి. కాబట్టి ఖర్చు పెట్టడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఆ అర్థము పాపహేతువై కూర్చుంటుంది, అప్పుడు లేనిపోని ఇబ్బందులు మళ్ళీ వస్తాయి. పైగా అసలు అలా అర్థము చేత తరించడం అనేటటువంటిది కుదరనటువంటి విషయం. కేవలము జ్ఞానము చేత మాత్రమే తరించాలి. ఈ జ్ఞానము దేని చేత ఆవిర్భవిస్తుంది అంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ఈశ్వరుడు అనుగ్రహించి ఒకనాడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి, పాలు మనం తీసుకెళ్లి పొయ్యి మీద పెడతాం. ఎప్పుడు పాలు పొంగుతాయి అంటే ప్రతిరోజు పాలు కాచేవాళ్ళు కూడా ఇప్పుడు పాలు పొంగుతాయని నేను చెప్పలేదు. ఆ పాలు పొంగడం అంటే పాలు అనబడినటువంటి ప్రతి బిందువు ఇంకా పొంగడానికి యోగ్యమైన ఉష్ణోగ్రతని చేరిపోతే పాలు తమంత తాము పొంగుతాయి. మనం ఒక పాత్రలో పోసి ఉడికిస్తున్నటువంటి బియ్యం అన్నీ ఎప్పుడు అన్నంగా మారాయి? అడుగుది మాడిపోకుండా పైది కిందది మధ్యలోది అన్ని మెతుకులుగా ఎప్పుడు మారాయి మనకి తెలియదు. కానీ పైన ఉన్న గింజ మెత్తపడితే లోపల ఉన్న గింజ కూడా మెత్తపడుతుంది. అన్ని బియ్యపు గింజలు ఒక్కసారే అన్నంగా మారాయి. ఇది ఎలా జరిగిందో భక్తితో కూడినటువంటి కర్మాచరణము చెయ్యగా జ్ఞానము కూడా అలా ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానావిర్భావము జరిగితే ఆ జ్ఞానము వల్ల మాత్రమే మోక్షము సాధింపబడుతుంది. ఈ మోక్షము సాధించడానికి యోగ్యమైనటువంటి విద్య ఏది ఉన్నదో ఆ విద్యకే శుద్ధ విద్య అని పేరు. మిగిలిన విద్యలన్నీ హూణ విద్యలు. అందుకే మీరు చూశారో లేదో, శారదాదేవి ఒక చిత్రం చేస్తూ ఉంటుంది. ఆ తల్లి ఆవిడ ఎడం చేతిలో పుస్తకాన్ని పట్టుకుంటుంది. ఎడం చేతిలో పుస్తకాన్ని పట్టుకోవడానికి కారణం ఏమిటంటే కుడి చేతిలో తావళం పట్టుకుంటుంది. అందుకే సనాతన ధర్మమునందు ఆధ్యాత్మ విద్యయందు జనాన్ని ఆకర్షించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. మీరు ఆకర్షించి జనాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. మనం ఏదో ఇది చేస్తే ఓ జనం బాగా వస్తారు కదా అని మీరు పని చేశారనుకోండి, దానివల్ల మీరు పాడైపోతారు, ఎదుటి వాళ్ళు పాడైపోతారు. ఎందుకో తెలుసా అండి? జనంతో కాదు ప్రయోజనం. సనాతన ధర్మం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ఉద్ధరింపబడడం. ముందు మీరు ఉద్ధరింపబడి మీరు ఒక స్థానమునందు పదిలంగా కూర్చుని మిగిలిన వాళ్ళని కూడా ఆ స్థానములోకి లాగే ప్రయత్నం చేస్తారు తప్ప ఎంతమంది జనాన్ని ఇటువైపుకి లాక్కునే ప్రయత్నం చేద్దామన్నది సనాతన ధర్మంలో ఉండదు. కాబట్టి అమ్మవారు కుడి చేతిలో తావళం పట్టుకుంటుంది. ఆ తావళం పట్టుకుంటే అది తిరుగుతుంది. అంటే గురుముఖతః విన్న విషయాన్ని మీరు ఎంత మననం చేస్తారో, మననం చేసిన దాన్ని మీ యొక్క అనుష్ఠానంలోకి, మీ అభ్యాసంలోకి, ఆచరణలోకి మీరు ఎంత తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకున్న దాని చేత మీరు ఎంత తరిస్తారు, ఇది ప్రమాణం. తప్ప కేవలంగా విన్నామంటే విన్నాం అర్థరహితమైనటువంటి విషయం. గురుముఖతః విన్నటువంటి ఏ విషయమైనా విశ్వాసముతో కూడినదై ఉండాలి. ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో ఆచరించినది ఏది ఉంటుందో దాని వలన మాత్రమే ప్రయోజనాన్ని పొందుతాడు. అందుకే చూడండి, మనకి ఒక మాట చెప్తారు, శుద్ధ విద్య యొక్క ఫలితమేమి అంటే, మామూలుగా శుద్ధ విద్య కాని చేత ఎలా కుక్షింభరత్వం కలుగుతుందో, శుద్ధ విద్య యందు ఒక స్థితిని పొందితే, అనగా తాను ఆ శుద్ధ విద్య చేత తరించిన వాడై తానే ఆ విద్యాస్వరూపాన్ని పొందేస్తే తానేమవుతాడు అంటే అభేదమును పొందుతాడు. దేనితో అభేదమును పొందుతాడు? తనకు విశ్వమునకు అభేదం. విశ్వముతో ఎందుకు అభేదమును పొందుతాడు అంటే విశ్వమే విష్ణువు, విశ్వమే అమ్మవారు. ఆ విశ్వమునందు అంతర్భాగమైన తాను కూడా విష్ణువే, తాను కూడా అమ్మవారే. ఉన్నది ఒక్క వస్తువే, 2 వస్తువులు లేవన్న స్థితికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదే ఈ స్థితి వారి యందు ఏమవుతుందంటే కారుణ్యముగా వ్యక్తమవుతూ ఉంటుంది, ఒక గుణముగా కాదు. మీరు చూడండి, ఇది
కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే భ్రష్టత్వాన్ని పడుతుంది. ఎలా పడుతుంది అంటే, నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఎక్కడో ఇళ్ళు అంటుకున్నాయనుకోండి, ఆ ఇళ్ళు అంటుకున్న వాళ్ళకి పట్టుకెళ్ళి నువ్వు కంబళీలు పంచిపెట్టాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు అది ఎందుకు చేస్తున్నారు? మీరు దయతో చేస్తున్నారు. మీరు కంబళీలు పంచడం అనేటటువంటిది వీడియో తీయడము, ఫోటోలు తీయడము అవసరమా? మీ దయకు ఒక సాక్ష్యం ఉండాలా? అక్కర్లేదు. మీ దయ అవతల వారి యొక్క కష్టాన్ని మీరు ఊహించుకుని, ఈ కష్టం నాకు వచ్చి ఉంటే అన్న భావన కలగగానే, ఆ కష్టం నా కష్టమైతే అన్న బాధ కలగగానే, ఈ బాధ చేత ఆ వస్తువు నేను ఒక్కటే అని మీకున్న దాంతో అవతల వారిని ఆదుకునేటప్పుడు సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అవతలవాడు లేనివాడు నేనున్నవాణ్ణి అని ఉపకారం చేయరు. ఎలా చేస్తారంటే, అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒక్కటే పదార్థం, ఇప్పుడు నాకు ఈశ్వర సేవ చేసుకునే అదృష్టం లభించింది అని సమాజాన్ని ఈశ్వరుడిగా చూసి సేవిస్తారు తప్ప, నేను ఉపకారం చేస్తున్నాను, వాడు ఉపకారం పొందుతున్నాడు, మేము సేవ చేస్తున్నాం, వాళ్ళు సేవలు పొందుతున్నారు, అసలు ఈ భావన సనాతన ధర్మములకు సంబంధించినది కాదు. ఈ సిద్ధాంతం ఎక్కడన్నా కనపడింది అనుకోండి, అది ఖచ్చితంగా దోషభూయిష్టం అన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా అండి? మీకు తెలియకుండానే ఒక అహంకారం మీలో పెరుగుతుంది. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అన్న భావన మీకు కలగగానే ఏమవుతుందో తెలుసా అండి? నీ చేస్తున్నాను అన్న భావన కలగగానే ఏదో ఒక క్షణంలో మీరు ఉపేక్షింపబడ్డారు అన్న భావన కూడా మీకు కలిగింది అనుకోండి. ఇంత సేవ చేస్తున్న నేను ఉపేక్షింపబడ్డాను, ఇది పక్కకి చేరుతుంది. ఇది వెంటనే ఏమవుతుందంటే అహంకారమునకు కారణం అవుతుంది. నేను ఈశ్వర సేవ చేయుచున్నాను, నేను ఈశ్వరుని చేత ఉపేక్షింపబడినాను అంటే నా సేవ చాలలేదు, నేను ఇంకా పూజ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అహంకార పరిత్యాగానికి కారణం. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో నన్ను, అంటే నేను పెంచట్లేదు అది పెరుగుతోంది అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను చెప్పింది సత్యమా అసత్యమా? పరమసత్యం. నేనేం పెంచలేదు, అది పెరిగింది. ఇప్పుడు ప్రశ్న మారాలి. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను గడ్డం ఎందుకు పెంచుతున్నానో చెప్పవలసి ఉంటుంది. మీరు కొద్దిగా తేలిగ్గా పట్టుకుంటారని చెప్పాను సుమండి ఈ ఉదాహరణని. చూసారా, గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే నేను ఏది చెప్పినా సత్యమే. ఎందుకని? నేను పెంచట్లేదంటే అది పెరుగుతోంది అన్నాను అనుకోండి, నేను సత్యమే మాట్లాడాను. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అన్నారనుకోండి, అప్పుడు నేను సత్యం చెప్పడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు కదండి. నేను గడ్డం ఎందుకు తీయట్లేదో చెప్పాలి, చెప్పినప్పుడు ఇంకొకటి చెప్పడానికి ఉండదు. నేను ఏ కారణం చేత తీయట్లేదో ఆ కారణమే చెప్పవలసి ఉంటుంది. అలా మీరు సత్యము వైపుకి నిలబడే ప్రయత్నం చేస్తూ మీరు చేసేవి ఏదైనా చెయ్యాలి తప్ప, మీరు పొరపాటున కూడా భ్రంశమును పొంది అసత్యం వైపుకు పడిపోకూడదు మీరు చేసే పని వల్ల. అలా పడిపోయేటట్టుగా ఉంది నేను చేసేది అనుకున్నారనుకోండి, వెంటనే మీరు అక్కడి నుంచి ఉపసంహారమును పొంది సరి అయిన మార్గంలోకి మీరు నిలబడిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నం అంతా వమ్మైపోతుంది. దానివలన మీకు ఉపయోగం ఏముండదు. మీరు చూడండి, చాలా మందికి ఉండే లక్షణం ఏమిటంటే, ఒక గుర్తింపు అన్న మాట ఒకటి ఉంటుంది. నేను ఇంత చేస్తున్నాను కదా, నాకు ఒక గుర్తింపు. వాడు పైకి ఏమంటాడంటే, నాకు ఇవన్నీ ఏం పట్టవండి అంటాడు. మీకు పట్టవు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? పట్టవో పట్టించుకునేవాడు ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు వారం రోజులు పలకరించకుండా ఉండండి, ఈ మధ్య మీకు మేము కనపట్టలేదంటే అయిపోయిందంటే ఇప్పుడు ఆరే బయటపడిపోయారనమాట. ఇది గమ్మత్తుగా ఉంటుంది లోకంలో. దీని యందు మీరు పూనిక వహించి ఉండాలి. ఇది మీరు బాగా దిద్దుబాటు జీవితంలో అలవాటు చేసుకున్నారనుకోండి, ఒకరి మీద మీరు తీర్పు చెప్పే ముందు అవతల వారిలో ఉన్నటువంటి పరమ మంగళప్రదమైన కోణాన్ని చూడడం మీకు అలవాటైంది అనుకోండి, ఇలా చేసి ఉంటారేమో అని ఆలోచించవచ్చు. లేదు, ఖచ్చితంగా ఆలోచించడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే అది పొరపాటని మీరు అంటారు. అలా అన్నారంటే ఇంకా దానికి తిరిగి ఉండదు. అటువంటి ఆలోచన సరళి అలవాటు కావాలి. సరే, నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, తుట్టతుటకు శుద్ధ విద్య యందు ఏమవుతుంది అంటే, విశ్వము తాను ఒకటిగా నిలబడిపోతాడు. అప్పుడు కారుణ్యమన్నది ఎందుకు పెళ్ళుబుకుతుంది అంటే,
ఆయన బాధకి అవతల బాధకి తేడా తెలియక అనుభవిస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శృంగగిరి పీఠానికి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషుడు ఎవరున్నారో భారతీ తీర్థస్వామి వారు, ఆ భారతీ తీర్థస్వామి వారి గురువు గారు ఉండేవారు. ఆయన పేరు అభినవ విద్యాతీర్థస్వామి వారు. ఆ అభినవ విద్యాతీర్థస్వామి వారు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి రోజుల్లో ఒక గమ్మత్తు జరిగింది. ఒక ఆయుర్వేద వైద్యుడు ఆయన దర్శనానికి వచ్చారు. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మంది ఇచ్చారు. ఏమిటదని అడిగారు. ఆయన అడిగితే ఎప్పుడైనా కాళ్ళు బెణుకు పట్టినా, నిప్పి పెట్టినా, దెబ్బలు తగిలినా, కండరములు పట్టేసినా ఈ మందు రాసుకుంటే వెంటనే గుణం కనపడుతుంది, నొప్పి తగ్గిపోతుంది. ఇది మీరు అలవోకగా ఏదో ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ ఎవరికో కాళ్ళు నొప్పి అంటే ఇచ్చేసారు. అలా ఇచ్చేసేయకండి. ఇది సామాన్యమైన మందు కాదు. చాలా కష్టపడి, చాలా ఖర్చు పెట్టి, చాలా పదార్థాలతో తయారు చేసిన మందు. కాబట్టి మీరు చాలా భద్రంగా ఉంచుకోండి సుమా, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి అని చెప్పాడు ఆయన. తప్పకుండా అలాగే. ఇప్పుడు ఆయన దాన్ని సత్యదండంతో ఇలా తోసి పరివారంలో ఒకరిని పిలిచి దాన్ని భద్రం చేయండి అన్నారు. ఆ వచ్చిన ఆయన చాలా సంతోషపడి స్వామి స్వీకరించారని వెళ్ళిపోయారు. వాళ్ళు భద్రం చేశారు. మరునాడు సాయంకాలం అభినవ విద్యాతీర్థ స్వామి సత్యదండం పట్టుకుని తుంగానదిని దాటి శారదామాత గుళ్ళోకి రావాలి గురునివాస దగ్గర నుంచి. ఆయన అటువైపుగా వస్తున్నారు. అక్కడంతా పెద్ద తోట ఉంటుంది. అక్కడ ఎప్పుడూ తిరిగే కుక్కే ఒక కుక్క కుంటుతూ నడుస్తోంది. ఆయన ఆగి అన్నారు, ఆ కుక్క ఎందుకు కుంటుతోందని అడిగారు. అడిగితే ఎవరో కొట్టారండి, ఆ కుక్క కాలు నిప్పి చేసింది, అందుకని కాలుతో నడవలేకపోతోంది అన్నారు. ఆయన అన్నారు, ఎలాగో నడవలేకపోతోంది కదా, ఆ కుక్కని పట్టుకుని ఇలా తీసుకురండి అన్నారు. గబగబా వెళ్ళి శిష్యులు కుక్కను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పరివారంలో వాడిని పిలిచిన్నారు, నిన్న ఆ ఆయుర్వేద వైద్యుడు తెచ్చి ఇచ్చిన మందు ఇలా పట్టుకురా అన్నారు. ఆ మందు పట్టుకొచ్చారు. పట్టుకొస్తే దానికి జాగ్రత్తగా మందు రాయించారు. ఆయన రాయించి రోజు దానికి తగ్గిందా ఇంకొంచెం రాయాలా చూడండి అనేవారు. కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే 4-5 రోజుల తర్వాత ఈయనకి ఇచ్చిన మందు డబ్బా ఖాళీ అయిపోయింది. కుక్క కాలు దిద్దుబాటు అయిపోయి పరిగెత్తుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన చూసి ఎంత ఆనందపడిపోయారు. పోన్లేవయ్యా, కుక్క కాలు దిద్దుబాటు అయిపోయింది అన్నారు. ఆ ఔషధం అత్యంత ఖరీదైంది అని చెప్తే కుంటుతున్న కుక్క వంక చూసి, కుక్క కుంటితే కుంటుంది కానీ రేపొద్దున మనకేమైనా నొప్పి వస్తే పనికొస్తుందని చెప్పి మందు దాచుకోలేదు. కుంటుతున్న కుక్కని చూడగానే ఆ కుంటడం ఎంత బాధగా ఉంటుందో అన్నది అర్థం చేసుకోగానే మన దగ్గర ఔషధి ఉంది కదా వాడేశారు. ఇది విశ్వమంతా ఒకటే అన్న భావన వలన పైకొచ్చిన కారుణ్యం. ఈ స్థితిని పొందినటువంటి వారు శుద్ధ విద్య చేత అనుగ్రహింపబడ్డారు, అనగా అమ్మవారి చేత అనుగ్రహింపబడినారు అని గుర్తు. ఇది పతాక స్థాయి సనాతన ధర్మంలో. ఈ స్థాయిని పొందినటువంటి మహాపురుషులు ప్రకృతిలో ఏ ప్రాణి యొక్క ఖేదాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. అది వాళ్ళ పట్ల ఖేదంగా భావన చేసేసి వాళ్ళు బెంగ పెట్టేసుకుంటారు. ప్రపంచంలో ఏ ప్రాణి సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయ పొందలేరు. ఎందుకు పొందలేరంటే ఎవరు సంతోషాన్ని పొందినా అది తన సంతోషంగానే భావన చేస్తారు. అందుకే భగవాన్ రమణులు కొండ మీద గోళీలు ఆడుతుండేవారు పిల్లలతో. అంటే బాల్య చేష్టితములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి జ్ఞానుల యొక్క చేష్టితములు. మీకు నేను ఎలాగో కుక్క అన్నాను కాబట్టి నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక గమ్మత్తు జరిగింది. ఒంటి నిండా పుళ్ళు పట్టి గజ్జితో ఉన్నటువంటి ఒక కుక్క ఒకటి ఉండేది. అసలు ఆ కుక్క అంత దూరంలో ఉంటే ఇక్కడికి కంపు వచ్చేది. అది పడుకుంటే లేవలేదు, లేస్తే పడుకోలేదు, ఆ స్థితిలో ఉంది. అది ఎన్నో మార్లు రమణుల దర్శనం చేసుకోవడానికి ఆ కుక్క లోపలికి వస్తుండేది. వస్తుంటే చిచి 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 చీము నెత్తురుతో ఉందని ఆ కుక్కను తరివేసేవారు. చూసి 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 రమణులు అడిగారు ఒక రోజున, ఎవరు వస్తున్నారు, ఎవరిని తరుగుతున్నారని అడిగారు. ఒక గజ్జి కుక్క అండి, అది మీకోసం వస్తోంది రోజు అని అన్నారు. ఆహా అన్నారు. ఒక రోజున అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకి లేచి నేను ఒక్కసారి అలా వెలుపలికి వెళ్ళి రావాలి అన్నారు. సరే, వెనకాతల ఒక వ్యక్తి ఒక కర్ర దీపం పట్టుకుని సాయం వచ్చాడు. సాయం రావడం అంటే ఆయనని రక్షించుకోవడం కోసం. ఆయనకి సాయం ఎందుకు ఉంటుంది, ఆత్మ వస్తువు అయినా. సరే, అతను దూరంగా నించున్నాడు. ఆయన బహిర్భూమికి వెళ్ళినట్టుగా వెళ్ళారు. వెడుతూ ఎవరో నాకుతున్న చప్పుడు వస్తోంది. ఆయన ఇంకా చాలండి, మీకు తృప్తి కలిగిందా, చాలండి ఇంకా తృప్తి కలిగిందా, అయ్యయ్యో అదేమిటి అంత ఆనందం, ఇక చాలు అంటున్నారు. ఈ వ్యక్తికి అర్థం కాలేదు, ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన బహిర్భూమికి వెళ్ళి అని.
కాసేపు అయింది, లేచి వచ్చారు. వచ్చిన తర్వాత మర్నాడు పొద్దున్నే ఈ పరిచారికులు చూస్తే భగవాన్ రమణులు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారో అక్కడ ఈ గజ్జి కుక్క చచ్చిపోయింది. రమణులకు వచ్చి చెప్పారు, నిన్న మీరు కూర్చున్న చోట ఒక కుక్క చచ్చిపోయింది, రాత్రి మీరు ఎవరితో మాట్లాడారని అడిగారు. ఆ కుక్క ఎప్పటి నుంచో నన్ను దర్శనం చెయ్యాలనుకుంటోంది, మీరు అవకాశం ఇవ్వలేదు కదా, అది ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతోందని నేనే వెళ్ళాను. వారు నన్ను ఎంతో ప్రేమతో నాకారు, వారు నా మీద పడ్డారు. వారిని అయ్యయ్యో మీకు ఎందుకంత ప్రేమ, మీ కోరిక తీరిందా, మీరు సంతోషం పొందారా అని నేను నిన్న మాట్లాడింది వారితోటి. వారు తుట్టతుట శ్వాస నావుడిలోనే విడిచిపెట్టారన్నారు. వారు ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుందో. ఇదండి సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జోక్. ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. ఇది శుద్ధ విద్య. ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారో వారు ప్రపంచాన్ని తనని ఒకటిగా చూసుకున్నారు. నాకు ఇంకా ఇది ఇలాంటి విషయాల్లోకి వస్తే పుంఖానుపుంఖలంగా ఏవో నా మనస్సులో మిగిలిపోతుంటాయి. ఒకానొకప్పుడు పాతాళలింగం దగ్గర మళ్ళీ ఆ పాతాళలింగ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసి తమిళనాడు గవర్నర్ గారు దంపతులు కూడా వస్తున్నారు అని అన్నారు. ఎలాగో భగవాన్ రమణుల దర్శనానికి వస్తారని పెద్ద చలువ పందిళ్ళేశారు. మధ్యాహ్నం 2:30 గంటల వేళలో రమణ మహర్షి ఒక్కరే కూర్చుని ఉండేవారు. ఒకరోజు సూర్య నాగమ్మ గారు కొంచెం తొందరగా వచ్చారు. వచ్చి అక్కడ కూర్చుని ఆవిడ క్రోటన్ మొక్క పక్కన కూర్చున్నారు. కూర్చుంటే రమణ మహర్షి చెంప కింద చెయ్యి పెట్టుకుని అలా చూస్తున్నారు. ఆయన దేన్ని చూస్తున్నారు అని ఆవిడ చూశారు. ఒక పెద్ద ఆకుపచ్చ పాము, అది చెట్టు తిరుగుడు పాము, అత్యంత విషపూరితమైనటువంటి పాము. అది తడిగా ఉన్న ఆ క్రోటన్ మొక్కలన్నిటి మీద తిరిగి పందిరెక్కి ఆ పందిరి కర్రల మీద చుట్టుకు పడుకుంది. ఈవిడ భగవాన్ పాము అన్నారు. అవును చూశాను, గత 3 రోజులుగా వారు ఇలాగే వస్తూ ఉంటారు. ప్రతిరోజు 2:30కు వస్తారు వారు, కొంతసేపు ఇక్కడ తిరుగుతారు, తిరిగి వారు వెళ్ళిపోతుంటారు, వారు ఏదో పని మీద వస్తుంటారు, ఇక్కడికి దేనికో వస్తున్నారు అన్నారు. ఆవిడ తెల్లబోయారు. తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి, అవునమ్మా రోజు ఈయన వస్తారు, ఆ పాము వస్తుంది, జన్మలెత్తినా మనకు ఆ మాట రమ్మన్నా రాదండి, అది అనుభవించిన వాడి గుండెల్లోంచే వస్తుంది. గురువు పక్కనుంటే మాత్రం గురువు సంస్కారం వచ్చేస్తుందా? అందుకని ఆయన చూడండి ఏమన్నారంటే, ఈ పాము వస్తోంది, ఈయనేమో రోజు దాన్ని చూస్తూ ఉంటారు, భగవాన్ 10 మంది తిరిగే ప్రదేశం ఈ పాము తిరుగుతోందంటే పోన్లేవయ్యా వారు ఎందుకు వస్తున్నారో అంటారు అన్నారు. అంటే ఈవిడన్నారు, సూర్యనాగమ్మ గారు, నాకేం భయం వెయ్యట్లేదు భగవాన్, ఎందుకంటే మీరు రోజు చెప్పిన మాటలు నేను వింటున్నాను, కానీ వారు చెప్పిన దాంట్లో కూడా సత్యం ఉంది, అందరూ మీ స్థాయిలో ఉండరుగా, వచ్చిన వాళ్ళు ఎవరైనా కంగారు పడి పాము అంటే ఇబ్బంది కదా, అందుకని ఆ పాముని కొట్టేస్తే బాగుంటుంది అని ఈయన పూర్తి చేశాడు. వెంటనే రమణులు చూసి అన్నారు, అయ్యయ్యో ఎందుకండి అలా మాట్లాడతారు, ఎన్నాళ్ళు చూస్తారండి పైన ఉన్నటువంటి తిత్తిని, తిత్తులు వేరు కావచ్చండి, లోపల పదార్థాన్ని చూడండి, వారిలో ఉన్న పదార్థం మనలో ఉన్న పదార్థం ఒక్కటే కదా, వారు ఏదో పాపం చల్లగా ఉందని వచ్చి వెళ్ళిపోతున్నారు, వారు ఎవరికి అపకారం చేశారు, వారిని ఎందుకు కొడతానంటారని అలా చూశారు. ఆ పాము ఆయన వంక చూసింది. అది నిజమైన శక్తిపాతం, అది నిజమైనటువంటి అవగాహన. సర్వభూతముల యందున్నవాడు తనలో ఉన్న ఆత్మని అవతల ఉన్న ఆత్మని ఏకీకృతం చేస్తే ఈయన భావం దానికి అర్థం కావడం. మిమ్మల్ని కర్ర పెట్టి కొడితే నేను చూడలేను, కాబట్టి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది, నేను రాకముందు గబుక్కుని ఎవరైనా మీకు అపకారం చేస్తే నేను తట్టుకోలేను, మీరు ఏమనుకోవద్దు, మీరు రాకండి అని ఆయన ఏమన్నారో తెలియదు. వెంటనే ఆ పాము జర 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 కిందకి దిగి వెనకాతల ఉన్నటువంటి కొండ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు ఆ పాము రాలేదు. ఎటువంటి ఏకాత్మ భావన ఎందుంటారో చూసారా, ఆశ్చర్యంగా ఉంటాయండి మహాత్ముల జీవితాలు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అమ్మవారు పరీక్ష పెడుతుందేమో, అందుకే అన్నిటికన్నా తక్కువైనటువంటి కుక్క చేతనే వాళ్ళ యొక్క ఉన్నత స్థితి తెలిసిపోతుంటుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహించిన రోజుల్లో రోజు కుక్క వచ్చేది ఆయన దగ్గరికి. అది ఏది తినేది కాదు, మాంసం తెచ్చి అక్కడ పెట్టినా సరే అది ముట్టుకునేది కాదు.
శ్రీచక్రార్చన అయిపోయి చంద్రమౌళీశ్వరుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత ప్రసాదం పట్టుకొచ్చి ఆకులు అక్కడ పెడితే తిని పడుకునేది అంతే. ఏ పదార్థం ముట్టుకునేది కాదు. స్వామివారు ఎప్పుడైనా యాత్రకి బయలుదేరి విజయయాత్రకు వెడుతుంటే అది కూడా బయలుదేరిపోయేది. అది ఎక్కడ నడిచేదంటే పరివారంతో నడిచేది కాదు. చంద్రశేఖర భారతీ స్వామివారు కూర్చున్న పల్లకి కింద అది నడుస్తుండేది. స్వామివారు ఎక్కడ విడిది చేస్తే అది అక్కడ విడిది చేసేది. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తే దూరంగా అలా కూర్చుని వినేది. అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం పెడితే తినేది. ఒక రోజున అది వెళ్ళిపోతుంటే ఓ పిల్లవాడు దాన్ని రాయి పెట్టి కొట్టాడు. కొడితే ఆ కుక్క భౌ అని వాడి మీద దూకింది. దూకితే పీఠ పరివారం ఏం చేశారంటే కుక్క ఎవరినన్నా కరిస్తే బాగుండదని దాని కళ్ళకి గంతలు కట్టేసి ఒక వాహనం ఎక్కించి 25 మైళ్ళ దూరం తీసుకెళ్లి వదిలేశారు. వదిలేసి 25 మైళ్ళ దూరం నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసారు వాహనంలో. వాళ్ళు వచ్చేటప్పటికి కుక్క వచ్చి పడుకునుంది. మీరు నమ్మండి నమ్మపోండి, నేను అబద్ధం చెప్పట్లేదు. అటువంటి పీఠముల గురించి అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఆ కుక్క ఆ రోజు నుంచి ప్రసాదం పెడితే తినడం మానేసింది. అది రోజు చంద్రశేఖర భారతి స్వామి వారి దర్శనం చేసుకుని అది ఏ క్షమార్పణ చెప్పుకుందో నన్ను దూరం చెయ్యొద్దని ఆయన దర్శనం అయిన తర్వాత ప్రసాదం తినేది. చిట్ట చివరికి ఆ కుక్క అలాగే ఆయన దర్శనం చేసి ఈశ్వరుల్లో లీనమైపోయింది. ఒక్కొక్కసారి ఉపాధి మారుతుంది, కానీ ఏ మహానుభావుడు అలా తిరుగుతూ ఉంటాడో తెలియదు. ఇది ఏకాత్మ భావనతో అన్నిట ఉన్నటువంటి ఒక్క వస్తువునే చూస్తూ ఉంటారు. ఆ ఒక్క వస్తువుని చూడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదుగుతారే ఆయన జ్ఞాని. ఆ జ్ఞాని మీకు బాహ్యమైనటువంటి అలంకారం చేత దొరకడు. ఆయన లోపల అలా ఉంటాడు, అటువంటి జ్ఞానంతో ఉంటాడు. ఆయనకి ఎదుటివారి ఆనందం తన ఆనందం, ఆ స్థాయికి పెరిగి ఉంటారు. నాకు ఇంకా అదొక ఆనందం. మళ్ళీ ఇంకొకటి చెప్పేస్తే సంతోషంగా ఉంటుంది, ఇంకా అక్కడితో ఆపేస్తాను. భగవాన్ రమణులు విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో మంచి ఎండాకాలంలో కొండ మీద గడ్డి కోసుకోవడానికి వచ్చేవారు. కొంతమంది చాలా పాపం ఆ గడ్డి కోసుకుని అమ్ముకుంటే తప్ప బిడ్డల్ని పోషించుకోలేనటువంటి స్త్రీలు. వాళ్ళు పచ్చగడ్డి మోపులు కట్టుకున్న తర్వాత ఒకే ఒక్క తీర్థంలో నీళ్లు పడేవి ఆ కాలంలో, ఎండాకాలం వస్తే. అక్కడ వీళ్ళని నీళ్లు తాగనిచ్చేవారు కాదు. అందుకని వాళ్ళు భగవాన్ రమణులు ఏం చేసేవారంటే కుండలతో నీళ్లు పట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. పెడితే వీళ్ళందరూ గడ్డి కోసుకుని నాలుక దప్పికతో పిడచ కట్టి రమణుల దగ్గరికి వచ్చేవారు. వస్తే ఈయన బయట నిలబడి వాళ్ళకి నీళ్లు తాగండని దోసిట్లో పోస్తుంటే వాళ్ళు అనేవారు, బాబా ఒంగుని గడ్డి కోస్తే వీపు కాలిపోతోంది బాబా, మీ చేత్తో కాసి నీళ్లు పోయండి అనేవారు. అని వాళ్ళు ఒంగుంటే ఈ నరుగు మీద నించుని పిడతతో నడుముల మీద నీళ్లు పోసి ఏడిచేవారు ఆయన. ఒకప్పుడు సూర్య నాగమ్మ గారు అడిగారు ఇది నిజమేనా అని. అడిగితే ఆయన అన్నారు, అవును, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత. అంత ఎండలో గడ్డి కోసుకుంటే తప్ప కడుపు గడవనటువంటి ఆ తల్లులు మధ్యాహ్నం వరకు నోరిండిపోతున్నా గడ్డి కోసి వచ్చి మా నడ్డి మీద నీళ్లు పోయండి బాబాయ్ అన్నప్పుడు ఒంగుంటే నేను వాళ్ళ మీద నీళ్లు పోస్తుంటే ఆ వీపు మీద చల్లని నీళ్లు పడినప్పుడు వాళ్ళు పొందిన ఆనందానికి నా కళ్ళు చెమర్చాయని. మహానుభావుడు ఇన్ని బియ్యం ఇంత గంజి వార్చి అందులో ఉప్పేసి అట్టెపెట్టి వచ్చినటువంటి ఈ పల్లెటూరి వాళ్ళందరికీ ఆ గంజి పోసేవారు. ఉడతలు అలాంటివి పప్పులవి తింటే తప్ప ఆయన ప్రసాదం తినేవారు కాదు. ఎంతటి స్థాయి అంటే భగవాన్ రమణులంటే రమణాశ్రమానికి మళ్ళీ కొత్త హాల్ అవి కట్టి ఉత్సవం జరిగింది. పీఠం మేనేజర్ గారు మైక్లో ఓ మాట చెప్పాడు, సన్యాసులందరికీ 2వ పంక్తిలో భోజనం పెడతాం కాబట్టి సన్యాసులందరూ గేటు దగ్గర ఉండండి. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు హైకోర్టు జడ్జెస్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మొదటి పంక్తిలో భోజనం అన్నాడు. అని అందరికీ భోజనం వడ్డించి అయ్యో రమణులేరి అని వెతుకుతున్నారు. రమణులు గేటు బయట నించున్నారు. ఆయన బయటికి వచ్చి అయ్యో అదేమిటండి ఇక్కడి నించున్నారు, మీ గురించి అందరూ ఆగారన్నారు. నేను సన్యాసినేగా, నాకేముంది, గేటు బయట నిలబడమన్నారుగా, అందుకని ఇక్కడ నిలబడ్డానన్నారు. ఇప్పుడు వాళ్ళు ముందు వాళ్ళకి పెట్టారు. చాలా కాలం ఇప్పటికీ బహుశా నియమం ఉందనుకుంటాను, రమణాశ్రమంలో బయట నిలబడినటువంటి నిరుపేద వారికి అందరికీ కూడా ముందు నారాయణ సేవ చేసి
అందుకే చూడండి, భోజనం పెట్టడానికి ఉన్న ఒకే ఒక మాట ఏమిటంటే నారాయణ సేవ, అంతే, అదొక్కటే, ఇంకొక మాట లేదు. నారాయణ సేవ. నారాయణ సేవ అంటే అందరిలో ఉన్న నారాయణుడికి అన్నం అందుతోంది, అంతే. నారాయణ సేవ అని వాళ్ళందరికీ పెట్టాక రమణులు కూడా అప్పుడు లోపలికి వెళ్ళి పదార్థం తీసుకునేవారు. మహాపురుషులైనటువంటి వారు అంత స్థితిలో ఉండేవారు. చంద్రశేఖర పరమాచార్య కాంచీ పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో వంటవాడు మినప్పప్పు ఎత్తుకుపోతూ దొరికిపోయాడు. దొరికిపోతే పరమాచార్య దగ్గరికి తీసుకొచ్చారు, ఈ వంటవాడు మినప్పప్పు ఎత్తుకుపోతున్నారని. ఏం శిక్ష వేయమంటారని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వాడికి ఒక 5 షేర్లు మినప్పప్పు, 2 షేర్లు నెయ్యి ఇచ్చి పంపండి అన్నారు. అదేమిటని ఆశ్చర్యపోయారు. కదూ, వాడు రోజు పాపం గారెలు వండి మనందరికీ పెడుతున్నాడు పీఠంలో. వాడికి తను తినాలని, తన బిడ్డలకి పెట్టుకోవాలని కోరిక ఉండి ఉంటుంది. వాడికి డబ్బు లేకపోయి ఉంటుంది, అందుకు కదూ మినప్పప్పు ఎత్తుకెడుతున్నాడు. మనం సిగ్గుపడద్దు. వాడికి 5 షేర్ల మినప్పప్పు, 2 షేర్ల నెయ్యి ఇవ్వండి, వాడు నీతి గారెలు తిని సంతోషపడి వచ్చి పీఠంలో వంట చేస్తాడన్నారు. ఇది సర్వాత్మ భావన. అందరి దృష్టి ఒకలా ఉంటుంది, జ్ఞాని దృష్టి ఒకలా ఉంటుంది. అది మీరు అలవాటు చేసుకుందామంటే వచ్చేది కాదు. నేను భగవాన్ రమణుల్ని ఇమిటేట్ చేస్తాను, నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని అనుకరిస్తాను, రామకృష్ణ పరమహంసని అనుకరిస్తాను అంటే మీకు ఒక్కనాటికి రాదు. రామకృష్ణ పరమహంసని పల్లకీల్లో తీసుకెళ్తున్నారు శిష్యులు కలకత్తాలో. తీసుకెళ్తుంటే ఆ దక్షిణేశ్వరం వీధుల్లో వెడుతున్నారు సురసంధ్య వేళలో. తెరలు కట్టున్నాయి, లోపల పాట పాడుకుంటున్నారు ఆయన. ఎందుకో తెర తీసి చూశారు, అసుర సంధ్య వేళ అవుతోంది. వేశ్యలు వీధుల్లో నిలబడి విటుల కోసం నిలబడ్డారు. నిలబడి వాళ్ళు విటుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. రామకృష్ణ పరమహంస పల్లకీలోంచి దూకి ఆ వేశ్యవాడ వైపు పరిగెత్తి ఆ కనపడ్డ వేశ్యలందరి పాదాలకి నమస్కారాలు మొదలెట్టారు. శిష్యులు బలవంతంగా పల్లకి ఎక్కించి తీసుకెళ్లిపోయి మఠంలో దింపి లోపల కూర్చోబెట్టి, ఏమన్నా మర్యాదగా ఉందా, మేము మీ పల్లకి మొయ్యడం, మీరేమో వేశ్యవాడకు పరిగెత్తి వాళ్ళ కాళ్ళ మీద పడ్డామన్నారు. అంటే ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా? నాకు అలా తెరెత్తి చూడగానే నాకు జగదంబ కనపడి, అబ్బా ఎన్ని పాదాలో, నా తల్లి పాదాలని నమస్కరించాను అన్నారు. యద్భావం తద్భవతి. ఎక్కడ ఎవడు ఎలా తరిస్తాడో, ఏ దృష్టికోణంతో చూస్తాడో మనకి తెలియదు. ఆ ఏకాత్మ భావన ఎక్కడ భేదమన్నది తెలియనిటువంటి స్థితికి చేరుకుంటాడో, ఎక్కడ అటువంటి సమున్నతమైన స్థాయిలో నిలబడతాడో, ఆ స్థాయి చేరితే దాన్ని శుద్ధ విద్య అంటారు. అటువంటి శుద్ధ విద్యని చేరడానికి అంకురములు ఏవి ఉంటాయో ఆ అంకురములు ద్విజపంక్తి ద్వయోజ్వల, తన పళ్ళ వరసలుగా కలిగి ఉన్నది. పళ్ళు 2 వరసలుగా ఉంటాయి, కింద ఒక వరస ఉంటుంది, పైన ఒక వరస ఉంటుంది. అందులో మీరు చూడండి, షోడశీ విద్య అని ఒక విద్య, శ్రీ విద్యకి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. అవి 16. అవే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని పైకి ఉచ్చరింపబడేటటువంటి స్వరూపంలో అవి ఒక గింజ పాతితే మొట్టమొదట మొక్క వచ్చేటప్పుడు ఇలా 2 దళముల కింద విచ్చుకుంటుంది. అలా ఈ షోడశీ విద్య పైకి ఉచ్చరింపబడేటప్పుడు విచ్చుకుని పైకి వైఖరిగా వినపడే సమయంలో ఉన్నటువంటి స్వరూపం 2గా మారితే 16 రెళ్ళు 32 అవే అమ్మవారి యొక్క దంతపంక్తిగా ఉంటాయి. 2 ద్విజపంక్తి ద్వయోజ్వల అండంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ద్విజులు అన్న మాటకి అనేకమైన అర్థాలు ఉన్నాయి. ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజులు అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు. 2 సార్లు పుట్టినవి లోకంలో కొన్ని ఉంటాయి, అవి నిజంగా 2 మాటలు పుడతాయి. పక్షి 2 మాటలు పుడుతుంది, ఎందుకంటే ఒకసారి గుడ్డు పుడుతుంది, గుడ్డు పొదిగాక పక్షి పుడుతుంది. అందులో 2 మాటలు పుట్టేది పక్షి, 2 మాటలు పుట్టేవాడు బ్రాహ్మణుడు. ఎందుచేతనంటే ఒకసారి తల్లి కడుపులోంచి పుడతాడు, 2వ మాట ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసిన తర్వాత అతనికి ద్విజ సంస్కారం ఏర్పడింది అంటారు. యజ్ఞోపవీతం మెళ్ళో వేసుకుని సంధ్యావందనం ఒక్కపూట కూడా చెయ్యనటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందని నేను అనుకోవట్లేదు నా అల్పజ్ఞానంతో. సంధ్యావందనం చేసి గాయత్రిని నమ్మి ఆ గాయత్రీ మంత్రం చేసుకుని ఆ సంధ్యావందనం మీద నమ్మకం ఉండి యజ్ఞోపవీతాన్ని రక్షించుకుంటేనే. ఎందుకంటే లోకంలో ఒక మాట ఉంది, జాతీయ పతాకం చిరిగిపోయిందనుకోండి, దాన్ని ఎగరవేసిన వాడిని ఖైదులో పెడతారు. నీ యొక్క బ్రాహ్మణ్యానికి, నీ యొక్క గాయత్రికి చిహ్నమైన యజ్ఞోపవీతం మలినమై జీర్ణమైంది నీ ఒంటి మీద ఉంటే ఉత్తర క్షణంలో నీవు గాయత్రి చేత అనుగ్రహాన్ని కోల్పోయిన వాడివై ఉన్నావు. జీర్ణయజ్ఞోపవీతంలా జిడ్డు ముఖం అంటారు.
నేను జీర్ణ యజ్ఞోపవీతంతో ఉండకూడదు. ఉత్తర క్షణంలో యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రోజు కుదరకపోతే కొత్త యజ్ఞోపవీతం వేసేసుకోవాలి తప్ప, మంచి రోజున మళ్ళీ పాత యజ్ఞోపవీతం మొదలాలి తప్ప యజ్ఞోపవీతం మాత్రం శిథిలం కాకూడదు. కనుక చూడండి, ద్విజులైనటువంటి వారు అంటే ఎవరు వేద విద్యను, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సనాతన ధర్మము యొక్క రహస్యమును, భక్తి జ్ఞానములను లోకమునకు వ్యాప్తి చేస్తారో, ఎవరు తాము అధ్యయనము చేసి తెలుసుకుని లోకమంతటికి ఇది అందించాలనేటటువంటి తాపత్రయంతో ఉంటారో వారే అమ్మవారి యొక్క దంతములు. అందుకని వారు ద్విజులై ఉన్నారు, వారు అమ్మవారి యొక్క దంతములై ఉన్నారు. కాదు, పక్షి అంటే పక్షి రెండు రెక్కలతో ఎగురుతుంది, ఒక్క రెక్కతో ఎగరదు. మీరు చూడండి, పక్షి ఎప్పుడైనా ఎగిరితే ఒక గదిలో ఎగురుదాం, మఠంలో ఎగురుదామని ప్రయత్నం చేయదు. పక్షి ఎప్పుడు ఎగిరినా ఆకాశంలో ఎగురుతుంది, రెండు రెక్కలతో ఎగురుతుంది. రెండు రెక్కలతో ఎగరడమే భక్తి కర్మ. ఈ రెండు రెక్కలతోటి ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో ఎగురుతుంది. ఆ అంటే అంతటా, కాష్ అంటే ప్రకాశించడం. భక్తి కలిగి ఉంటాడు, అనుష్ఠానము తెలుస్తూ ఉంటుంది. ఆ భక్తి అనుష్ఠాన రూపంగా ఉంటుంది తప్ప, భక్తి ఉందండి అవన్నీ ఎందుకండి అంటే కుదరదు. నా కొడుకు మీద నాకు బాగా ప్రేమ ఉంటే పండక్కి వాడికి చొక్కా కుట్టించకుండా నేను ఉండలేను. అపారమైన భక్తి ఉన్నవాడు పరమేశ్వరుడి యొక్క పూజ చెయ్యకుండా ఉండలేడు. కాబట్టి పూజ చేస్తేనే భక్తి ఏమిటండి అంటే అది వితండవాదన, అది భక్తి కాదు. శంకరాచార్యులు వారు ఇలాంటి వాటిని తృణీకరించారు. దుస్తర్కాస్తు విరమ్యతాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకని చెప్పారంతే. అంటే నీకు భక్తి ఉన్నది నిజమైతే కర్మాచరణముగా ప్రకటనము కావలసిందే. కాబట్టి భక్తి కర్మ రెండు రెక్కలై వారు విహరిస్తుంటారు. ఎప్పుడు బ్రహ్మముతో అనుసంధానం అవుతూ ఉంటారు, ఈశ్వరుడితోటి. ఈ బ్రహ్మముతో అనుసంధానమవుతూ నిరంతరము ఆకాశమునందు ఎగిరేటటువంటి పక్షి ఎటువంటిదో, అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వారి జీవితములు కూడా అలా ఉంటాయి. కాబట్టి వారు ద్విజపంక్తి ద్వయోజ్వల, వారు అమ్మవారి యొక్క దంతపంక్తి అయి ప్రకాశించుచున్నారు. అలాగే దీక్షితులైన వారు ఉంటారు. ఆ దీక్షాస్వీకారమును చేసి దీక్షితులైన వారు ఎవరున్నారో వారు సాక్షాత్ అమ్మవారి యొక్క దంతములై ప్రకాశిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే దీక్ష చేత కూడా రెండవ జన్మ ఉంటుంది. అమ్మ కడుపులోంచి పుట్టడం ఒక జన్మ అయితే, ఒక దీక్షని స్వీకరించడం రెండో జన్మ. ఒక్కొక్కసారి అది మూడో జన్మ కూడా అయిపోతుంది. ఎందుకంటే అమ్మ కడుపులోంచి వచ్చింది గాయత్రీ మంత్రం, 3 దీక్షా స్వీకారం, 3 జన్మలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు 3 జన్మలు అయిపోయాయని లెక్క ఉండదు. అప్పుడు ఇది 2 కిందకి పరిణమిస్తుంది. పరిణమించి వాడు అమ్మవారి యొక్క దంతపంక్తిలో ఒకడుగా మారుతాడు. ఆ దంతములలో ఒకడై, ఆ దంతములు లోకము యొక్క ఉపకారము చెయ్యడానికి ఎలా ప్రకాశిస్తాయో అలా ఈ దంతములు కూడా లోకమును ఉద్ధరించడం కోసమని ప్రకాశించేటటువంటి స్వరూపంతో ఆయన లోకమునందు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి దీక్షితులు కూడా అమ్మవారి దంతపంక్తి యందు చేరి ఉన్నారు. ఇలా అనుష్ఠించి 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 భక్తి మార్గంలో నడిచి చిట్ట చివరికి ద్వంద్వములను దాటిపోయిన వారెవరున్నారో వారందరూ చిట్ట చివరికి అమ్మవారి దంతములే అయ్యున్నారు. అందరూ సాహిత్యవేత్తలు కానక్కర్లేదు, అందరూ సంగీత శాస్త్రజ్ఞులు కావక్కర్లేదు, అందరూ ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు కానక్కర్లేదు. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు ఎవ్వరికీ తెలియదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా గురువు గారి దగ్గరికి వెడితే మా గురువు గారు దాని గురించే ప్రస్తావన చేస్తున్నారు. గణపతి ముని లాంటి మహాపురుషుడు, అంత విద్వత్తున్నవాడు మీకు ఎక్కడా కనపడడు. అంతటి విద్వత్తున్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. ఇంత విద్వత్తున్నటువంటి గణపతి ముని భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు ఆత్మదర్శనం అంటే ఏమిటో వారి దగ్గర విన్నారు. విద్వత్తు ఉన్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని, ఆత్మదర్శనం అయినటువంటి వారు భగవాన్ రమణులు. రమణుల్ని గురువుగా స్వీకరించి కావ్యకంఠ గణపతి ముని ఈ అనుష్ఠానమునందు, ఆత్మదర్శనమునందు కొంత దూరం వెళ్ళగలిగారు. కనుక చూడండి, ఇప్పుడు భగవాన్ రమణులు ఏం చేశారు, ఏం చదువుకున్నారు అని మీరు అడిగారు అనుకోండి, యథార్థంగా ఏం చెప్పవలసి ఉంటుందంటే ఆయన చదువుకున్నది ఏం లేదు. ఇది గమ్మత్తు. మీరు ఎందువల్ల కలెక్టర్ అయ్యారో అన్నారు అనుకోండి, నేను ఇది చదువుకున్నాను మీరు చెప్పగలరు. నువ్వు ఈశ్వరుణ్ణి పొందడానికి ఏది హేతువు అని అడిగారు అనుకోండి, దానికి సిలబస్ ఏమి ఉండదు. అది గమ్మత్తుగా ఉంటుంది.
ఎందుకనంటే అది అమ్మవారి యొక్క పళ్ళు కావడం అంటే. ద్విజ అంటే పళ్ళు కూడా రెండు మాటలు వస్తాయి, ఓసారి వచ్చి ఊడిపోయి మళ్ళీ వస్తాయి. ఎవడు పుట్టిన తరువాత అకస్మాత్తుగా ఈశ్వరుడు యందు అటువంటి ఈశ్వరానుగ్రహం కలిగి భగవంతుడి వైపుకి ఏ క్షణంలో ఎవడు ఎలా తిరిగిపోతాడు అన్నది మీరు ఊహించలేరు. ఆయన అరుణాచలం అన్న పేరు వినేంత వరకు మంచి బలమైన శరీరం ఉన్న వ్యక్తి. ఒకానొక నాడు ఒక వ్యక్తి అరుణాచలం నుంచి వస్తూ నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నాడు. ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు మరణాన్ని పొందుతున్న అనుభూతి ఒకటి ఆయనకి కలిగింది, అంతే. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆయన అరుణాచలం నుంచి తిరిగి వెనక్కి రాలేదు. ఆ రమణులు ఇవాళ మోక్షమునందు ఆత్మదర్శనమునందు భగవాన్ రమణులు చెప్పిన మాటలు ఏవి ఉన్నాయో అవి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలతో తుల్యములు. ఏం చదువుకున్నారు రమణ మహర్షి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేనేం చెప్పవలసి ఉంటుందంటే 8వ క్లాస్ చదువుకున్నారు అని చెప్పవలసి ఉంటుంది. 8వ క్లాస్ చదువుకున్న ఆయనకి ఉపనిషత్తులు ఎలా వచ్చాయి, వేదాలు ఎలా వచ్చాయి అని అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకు అర్థం ఉండదు. ఎందుకు అర్థం ఉండదు అంటే ఇంత మెత్తగా ఉండేటటువంటి లోపలి భాగం కలిగినటువంటి బుగ్గలు, ఇంత మెత్తగా ఉండేటటువంటి నాలుక, వీటి మధ్యలో ఇంత గట్టిగా ఉన్నటువంటి పళ్ళు ఎలా వచ్చాయి? ఇంత గట్టిగా ఉండే పళ్ళు ఇంత మెత్తగా ఉండేటటువంటి బుగ్గల లోపలి భాగాల్ని కానీ నాలుకని కానీ కరవకుండా ఎలా సహకరిస్తున్నాయి? మీకు తెలియదు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఎలా అన్ని విషయాలు తెలుసుకుని మోక్షం వైపుకి వెళ్ళగలిగాడు? మీకు తెలియదు, తెలియాలని లేదు కూడా. లౌకిక విద్యల్లో ఈయన ఇది చదువుకున్నాడు, ఇది చేశాడు. ఈశ్వర సంబంధమైన విషయాల్లో క్వాలిఫికేషన్కి ఆత్మజ్ఞానం పొందడానికి సంబంధం ఏముండదు. నువ్వు ఇది చదువుకున్నావు, నీకు ఇది ఎలా వచ్చింది? అదొక చచ్చు ప్రశ్న, ఆ ప్రశ్న వేయకూడదు. ఈశ్వరానుగ్రహమే హేతువు. ఈశ్వరానుగ్రహం కలిగిందా ఆయనకి భాషిస్తుంది. ఈశ్వరానుగ్రహం లేదా నువ్వెంత చదువుకున్నా ఆ చదువు కూడా అహంకారానికే పనికొస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ స్థితిని పొందిన వారెవరున్నారో వారందరూ అమ్మవారి యొక్క దంతపంక్తి అయి ఉన్నారు, ద్విజులై ఉన్నారు. రెండో మాట పుట్టినవారు వాళ్ళందరూ. ఒక మాట పుట్టి అకస్మాత్తుగా వారి ధోరణి ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయి అటువంటి స్థితిని పొందారు. స్వాతంత్రోద్యమ సంగ్రామంలో తిరిగి ఐసీఎస్ ఆ రోజుల్లో సెలెక్ట్ అయ్యి కొద్దిగా చిన్న తేడాతో ఐసీఎస్ని వదిలేసుకున్నటువంటి మహానుభావుడు అరవిందో అంతటి యోగి పుంగవుడు అయ్యాడని ఎవరనుకున్నారు? ఇంత సంస్కృత భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి ఆ కావ్యకంఠ గణపతి ముని చిట్ట చివరికి ఖర్గపూర్లో తన పక్కనే ఉన్న సేవకుడు తనకి ఏ ఉపచారం చేయకపోతున్నా సరే హాయిగా ఆత్మదర్శనాన్ని అభిలషించిన వారి ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టగలిగారు? భగవాన్ రమణులు చిట్ట చివరి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తుంటే వద్దు అని చెయ్యి ఊపి, అమ్మయ్యా చిన్ని గుడారములో ఉన్న పెద్ద ఏనుగు ఆత్మగా నిలబడే అవకాశం వచ్చింది, ఈ శరీరాన్ని వదిలేస్తున్నాన్ని సంతోషంగా ఎలా వదలగలిగారు? ఇవి ఏ కారణం చేత అటువైపు తిరిగాయో ఆ తిరిగినటువంటి క్షణం రెండో మాట జన్మ వచ్చినట్టు. అవి రెండో మాట పుట్టి స్థిరంగా నిలబడిన పళ్ళ లాంటివి. అవి అమ్మవారి పళ్ళు. లోకంలో పళ్ళు చాలా ఉండొచ్చు. ఎక్కడైనా మన ఇంట్లో ఏ శ్మశానంలోంచో ఏ కేకో ఎత్తుకొచ్చి ఓ 4 పళ్ళ వరుస ఉన్నటువంటి పళ్ళు తీసుకొచ్చి పడేసింది అనుకోండి, అయ్యో బాబోయ్ ఇంట్లో పళ్ళు పడ్డాయేమిటి అని చెప్పి వెంటనే మనం ఓ కర్రతోటో దేనితోటో బయటికి తోసేస్తాం. ఆ పళ్ళు ఈ పళ్ళు తినడానికి పనికొచ్చే పళ్ళు, పనికిమాలిన మాటలు మాట్లాడడానికి పనికొచ్చే పళ్ళు. ఆ పళ్ళు అటువంటి పళ్ళు కావు. అమ్మవారి యొక్క దంతములంటే ద్విజపంక్తి. లోకోద్ధరణ చేసేటటువంటి మహాపురుషులు ఏ జన్మ చిట్ట చివరి జన్మగా ఈ లోకంలో ప్రకాశించారో, ఏది అది చిట్ట చివరి జన్మయ్యి భగవత్తత్వాన్ని లోకమునకు అందచేశారో, ఆ జన్మలో వారు కొన్ని కోట్ల మందిని భగవంతుడి వైపుకి తిప్పగలిగారో, ఆ జన్మలే అమ్మవారి యొక్క దంతముల పంక్తిగా నిలబడి ఉన్నవారు. ఆ 32 పళ్ళే అంత గొప్పవి తప్ప అటువంటి స్థితిని పొందిన వారు వేల మీద లక్షల మీద ఉండరు, ఎక్కడో ఒక్కడుంటాడు. కాబట్టి ద్విజపంక్తి ద్వయోజ్వల కాదు. అమ్మవారి యొక్క పళ్ళు 32ంటిని మాతృకావర్ణములతో చెప్తారు. సంస్కృతంలో మాతృకావర్ణములు అని ఉన్నాయి. అవి 32.
ఆ ఇ ఈ అ ఇ ఉ రు లు క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ స హ అక్కడ వరకు. ఈ 32ంటిని మాతృకావర్ణములని పిలుస్తారు. మిగిలిన ఏ అక్షరాలైనా ఈ మాతృకావర్ణాల్లోంచి పుడతాయి. ఏ ఉందనుకోండి 32లో ఉండదు, కానీ ఆ ప్లస్ ఈ ఏ, ఓ ఉందనుకోండి ఆ ప్లస్ ఉ ఓ అలా వస్తాయి. అన్ని అక్షరాలు ఎందులోంచి వస్తాయంటే ఈ 32 అక్షరాల్లోంచి వస్తాయి. మొత్తం వాంగ్మయం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా అమ్మవారిదంతాలి. ఇప్పుడు ఆ అక్షరాల్లోంచే వచ్చే పదాలన్నీ, ఆ పదాల్లోంచే వచ్చే వాక్యాలన్నీ. ఇప్పుడు ఈ పదములు, వాక్యములు, ఈ వాంగ్మయము ఇదంతా ఏది ఉన్నదో అదంతా అమ్మవారి యొక్క దంతపంక్తియే. నీ పన్ను నువ్వు ఊడగొట్టుకుంటావా? ఊడగొట్టుకోవు. పళ్ళు శరీర పోషణకు ఎంతో అవసరం. పళ్ళు సరిగ్గా లేవనుకోండి, పదార్థాన్ని గట్టిగా నవిలి మింగలేడు. నవిలి మింగకపోతే ఏమవుతుందంటే శరీరం బలహీన పడిపోతుంది, జీర్ణం అవ్వదు సరిగ్గా, అందవలసినటువంటి పోషణ అందదు. అమ్మవారి యొక్క దంతపంక్తి ఏం చేస్తుందంటే ఈ లోకానికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తుంది. ఏ ఆహారాన్ని అందిస్తుందో తెలుసా అండి? శరీర పోషణం చేసే ఆహారం కాదు. అవి ఆ పళ్ళు అంటే ఆ పుణ్యపురుషులు, ఆ మహాత్ములు, చిట్ట చివరి జన్మైన వారు ఆత్మల్ని పోషించడానికి కావలసినటువంటి వాటిని అందచేస్తారు. వారు గురువులై లోకమునందు నిలబడిపోతారు. అందుకే చూడండి, గురువు అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటో తెలుసా అండి? అది గురువు వైపు నుంచి ఒకలా ప్రకాశిస్తుంది, శిష్యుడి వైపు నుంచి ఒకలా ప్రకాశిస్తుంది. శిష్యుడికి గురువు అనగా ఏమి? శిష్యుడికి గురువు అనగా గురి. రమణ మహర్షి మాటల్లో మా గురువు గారు చెప్పారు, అది అలా అవుతుందంతే. ఎక్కడ శిష్యుడి నమ్మకం ఉందో అక్కడ శిష్యుడికి గురుత్వం ఉంది. ఆయన అలా చెప్తారంతేనండి అన్నది ఎప్పటికీ శిష్యుడు కాడు. ఆయన అలా చెప్పారంటే మనం అనుష్ఠించడానికే. ఎవడు అనుష్ఠించాడో వాడికే ఆయన గురువు. శంకరాచార్యుల వారికి జగద్గురువు అన్న పదం ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? పరమాచార్య చెప్తుండేవారు, జగద్గురువు అని ఎందుకు సంబోధిస్తారంటే కంచి పీఠాధిపతుల్ని కానీ శృంగేరి పీఠాధిపతుల్ని కానీ ఎందుకంటారు అంటే ఒక్కటే కారణం, ఆయన పక్కన కూర్చుని ఉండవలసిన అవసరం ఉండదు. ఆయన యందు నమ్మకం ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంటుంది. ఆయన చెప్తే నేను ఆ పని చెయ్యనంతే. ఆయన వద్దన్నారు, ఇప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా? పరమాచార్య చూసి వచ్చారేంటి నేను చేస్తే? కాదు, పరమాచార్య అప్పుడు చెయ్యొద్దన్నారు, నేను ఇప్పుడు చేయన పని. ఇది విశ్వాసం, ఇది గురుత్వం. ఈ గురుత్వం ఎక్కడుందో అక్కడ ఆ గురువు రక్షిస్తూ ఉంటారు. శంకరాచార్య స్వామి వారిని నమ్మినవాడు అమెరికాలో ఉండొచ్చు, కానీ వాడు ఉద్ధరింపబడిపోతుంటాడు. ఆయన్ని నమ్ముకుని ఉద్ధరింపబడతాడు. ఒకడు పక్కనే ఉండొచ్చు, కానీ వాడు గురువు పక్కన తిరగడానికి పనికొచ్చాడు తప్ప గురువు గారు చెప్పిన దాన్ని అనుష్ఠించడానికి వాడు పనికి రాలేదు. అప్పుడు ఈయన గురుత్వం వాడి యందు ప్రకాశించదు. ఎందుకు ప్రకాశించదు అంటే ఒక్కటే కారణం, ఆయన అనుష్ఠించడు. ఆయనకి నిజమైన విశ్వాసం లేదు. ఎందుకు తిరుగుతాడు? ఏవో కారణాలు ఉంటాయి, వాటికి తిరుగుతుంటారు, రకరకాల కారణాలు. అందుకుని శిష్యుడంతే తప్ప నిజంగా ఎవరు గురువు చెప్పినది పాటిస్తారో వాడే శిష్యుడు. రెండోది చూడండి, గురువు వైపు నుంచి శిష్యుడికి గురువు ఎలాగా అంటే, గురువు వెళ్ళి సేవ చెయ్యడం అన్నది ఉండదు. అందుకే సనాతన ధర్మంలో మీరు నన్ను క్షమించగలిగితే మీకు ఒక మాట చెప్తా. సనాతన ధర్మంలో శంకరాచార్యుల వారు ఎప్పుడూ హాస్పిటళ్లు కట్టించలేదు. మీరు బాగా ఆలోచించండి. శంకరాచార్యుల వారు తలుచుకుంటే ఆ రోజుల్లో వైద్యులు లేరా అండి? హాస్పిటల్స్ కట్టించలేరా? శంకరాచార్యుల వారు తలుచుకుంటే ఓ ట్రస్ట్ పెట్టి పేద పిల్లలకి చదువు చెప్పిస్తాను ఇలాంటివి చేయలేరా? శంకరాచార్యుల వారు చెయ్యలేదు. ఎందుకు చేయలేదో తెలుసా అండి? గురువు పని ఆత్మోద్ధరణం ఒక్కటే. ఆత్మని ఉద్ధరించడమే, నిన్ను ఆత్మగా నిలబెట్టడమే, అంతే. నిన్ను ఆత్మగా నిలబెట్టడానికి గురువు ఏం చేస్తాడు? ఒక్కటే సాధనం గురువుకి, తన వాక్కు. గురువు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా తాను అనుభవించినది, తాను తెలుసుకున్నది తాను 10 మందికి చెప్తాడు. పుచ్చుకోవడం శిష్యుడి యొక్క
పాత్రతని బట్టి ఉంటుంది. ఒకడు నమ్మి అనుష్ఠించాడు, ఉన్నత స్థితికి పెడతాడు. అనుష్ఠించలేదు, వాడికి దాని వలన ఉపయోగం ఏముండదు. ఒక్కొక్కడు ఉంటాడు సభలో, ఆయన పేరు 10 మార్లు ఇంటింటికి వెళ్ళి చెప్తాడు. చెప్పి ఆయన పేరు చెప్తున్నాడు కదా అని వీడిని నమ్మిన తర్వాత వీడు దేనికి పనికొస్తాడంటే పెద్దవాళ్ళని మోసం చేసి వాళ్ళ డబ్బులు యాత్రల్లో కూడా ఎత్తుకెడతాడు. అటువంటి నీచులు ఉంటారు. వాడికి ఈ గురువు ఎందుకు పనికొస్తాడు? ఎందుకు పనికిరాడు. ఇటువంటి వాడు శిష్యుడని పేరు చెప్పుకొని గురువుల పేర్లు చెప్పుకొని ఆషాఢభూతులై తిరుగుతుంటారు లోకంలో. వాళ్ళకి గురువు వలన ఉపయోగం ఏముండదు. ఎవడిని వాడు సంస్కరించుకుంటేనే శిష్యరికం. గురువుగా ఎలా నిలబడిపోతాడు అంటే, గురువు తాను మాట్లాడేటప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉండాలంతే. సూర్యుడు చూడండి, కిరణములను వెదజల్లుతాడు. వెదజల్లేటప్పుడు అది బండరాతి మీద పడుతుంది, ముళ్ళ మీద పడుతుంది, బురదలో పడుతుంది. బురదలో ఉన్న తామర పువ్వు సూర్యకిరణానికి విచ్చుకుంది. బురదలో ఉన్న తామర పువ్వు విచ్చుకుంది, ఇది నా గొప్పని సూర్యుడు పొంగిపోలేదు. ముళ్ళ మీద కిరణాలు పడ్డాయని సూర్యుడిని నొచ్చుకోలేదు. ఇందులో ఎంతమంది వింటున్నారని గురువు బాధపడక్కర్లేదు. తన యొక్క ప్రమేయం లేకుండా తాను చెప్పుకుని వెళ్ళిపోవడమే. బండ మీద ఉన్న విత్తనాలు మొలకెత్తవు, మట్టిలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. దేని ప్రాప్తతని దేని యోగ్యతని బట్టి అది చిగురిస్తుంది. చిగురింప చేయడానికి తాను మేఘంలా వర్షించి వెళ్ళిపోవడమే గురువుకున్నటువంటి ఒకే ఒక్క కర్తవ్యం. అది తప్ప గురువుకి వేరొక కర్తవ్యం ఉంటుందా? లేదు. అందుకే శంకరాచార్యుల వారు ఎప్పుడు ఇంకో పని చేయలేదు, బోధ ఒక్కటే చేశారు శంకరాచార్యుల వారు. కనుక చూడండి, ఇది గురువు సూర్యుడిలా నిలబడతాడు, శిష్యుడు గురితో నిలబడతాడు. ఇది గురు శిష్య సంబంధం. ఈ గురు శిష్య సంబంధానికి అంతటికి ఆలవాలం ఎక్కడుంది? తన అనుభవాన్ని తాను తెలుసుకున్న దాన్ని వాక్యముల రూపంలోనే చెప్పాలి గురువు కూడా. ఇంకొక ఆధారం లేదు. శిష్యుడికి అర్థం అవ్వాలంటే గురువు కూడా మాటలే మాట్లాడతాడు. శిష్యుడు కూడా ఉద్ధరణ పొందాలంటే మాటలను విని మాత్రమే ఉద్ధరణ పొందుతాడు. ఇప్పుడు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షరములతోటే వచ్చాయి. ఈ అక్షరములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి దంతపంక్తిగానే వచ్చాయి. ఆ 32 మాతృకావర్ణాలే వాంగ్మయంగా మారింది. ఇప్పుడు లోకంలో ఒక మనిషి ఉద్ధరణ పొందితే ఇంకొక మనిషి ఉద్ధరించగలిగితే దేని వలన ఉద్ధరించగలుగుతున్నాడు? అమ్మవారి యొక్క దంతపంక్తి చేతనే ఉద్ధరింపగలుగుతున్నాడు. ఎవడైనా బలం పొందాడు అంటే ఒక్కటే కారణం, పళ్ళు గట్టిగా ఉన్నాయి. పళ్ళు గట్టిగా లేవనుకోండి, ఈ విటమిన్లున్న పదార్థాలు మీరు తీసుకోండి, ఆయన తీసుకోలేడు. కారణం ఏంటి? ఆయనకి పళ్ళు లేవు, ఆయన తినలేడు. ఆయన తినలేడు కాబట్టి ఆయనకి పోషకాహారం అందదు. తినగలిగిన వాడు దంతపుష్టి ఉన్నది. అందుకే లోకంలో ఓ మాట ఉంది, మీరు చూడండి, అదేంటి పాపం దంతశీలి లేదండి ఆయనకి అంటారు. దంతశీలి లేదండి అంటే ఏమిటో తెలుసా అండి? ఆ పళ్ళకి నవిలే భాగ్యం లేదు అని. పళ్ళకి నవిలే భాగ్యం లేదు అంటే పదార్థమున్నా తినగలిగినటువంటి సత్తువ లేదు, కడుపుకు అందించలేడు, శరీరానికి అందించలేడు. దంతములు ఏం చేస్తాయి? శరీరమునకంతటికీ పుష్టినిచ్చే పదార్థాన్ని నవిలి లోపలికి పంపినట్టు అమ్మవారి దంతములుగా ఉన్న మహాపురుషులు కూడా ఈ లోకమునకు జ్ఞాన పరిపుష్టినిస్తారు తప్ప పై మెరుగులు, పై సొబగులు, కాసేపు మిమ్మల్ని సంతోష పెట్టడాలు అలాంటి ఉండవు. అటువంటి ఆకర్షణలకి తావుండదు ఆత్మవిద్యలో. అటువంటి ఆకర్షణలకి తావుండదు శిష్యుణ్ణి ఉద్ధరించడంలో. గురువుకి శిష్యుడికి సంబంధం ఎంతవరకు అంటే కేవలం ఉద్ధరించే మాటలు చెప్పడం వరకు మాత్రమే తప్ప ఏ ఇతర విషయములు ప్రస్తావన గురువు చేయకూడదు, శిష్యుడు వాటి కోసం వెంపర్లాడకూడదు. కాలం పిల్లలు లేకపోతే వాళ్ళని ఉపాసన చేశారు. చేస్తే అభిరామి అమృతఘటేశ్వరుల యొక్క అనుగ్రహంగా వాళ్ళ కడుపున ఒక పిల్లవాడు పుట్టాడు. పుడితే ఆ పిల్లవాడికి అభిరామ భట్టు అని పేరు పెట్టారు. ఈ పిల్లవాడు పుట్టుక నుంచి మౌనంగా ఉండి ఎప్పుడూ అమ్మవారి గుళ్ళో కూర్చుని తనలో తాను రమించిపోతూ ఉండేవాడు. లోపల అమ్మవారి దర్శనమే, పైన అమ్మవారి దర్శనమే. ఎప్పుడు గుడి ముఖమంటపంలో కూర్చుని ఉండేవాడు. ఒక రోజున ఆయన అలాగే కూర్చుని ధ్యానంలో ఉన్నాడు. సంతోషంలో అంతరంగమంతా మగ్నమై ఉన్నాడు. ఈ స్థితిలో శరభోజీ మహారాజు గారు తంజావూరుని పరిపాలించేవాడు అట్టుగా వచ్చి గుడిలో పెడుతున్నాడు. అందరూ లేచి నిలబడ్డారు, మహారాజు వచ్చాడని. ఈయన ధ్యానంలో ఉన్నాడు, లేవలేదు. శరభోజీ మహారాజు ఆయన వంక చూశాడు. ఆయన తేజస్సుని చూసి బహుశః ఇతను మహాపురుషుడు అని గుర్తించాడు. ఎవరితనని అడిగాడు పక్క వాళ్ళని. ధ్యానం చేసుకుంటున్నాడు అని చెప్తే నేను వచ్చింది కూడా తెలియదా అని శిక్ష వేస్తాడేమోనని మీరు పట్టించుకోవలసిన వాడు కాదు అని చెప్పడం కోసం అని, అబ్బే ఏదో ఉన్మాది మహాప్రభో
అలా మధుపానం చేసి పడుంటూ ఉంటాడు అన్నారు. ఆయనకి నమ్మకం కలగలేదు. లోపలికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను అర్చించి బయటికి వచ్చాడు. అలాగే ఉన్నాడు ఆయన. ఆయన తట్టి బహిర్ముఖుణ్ణి చేశాడు. ఆయన ఒక్కసారి బహిర్ముఖుడయ్యాడు. ఆ బహిర్ముఖుడు అవడంలో అప్పటి వరకు ఆయన మనసులో ఏం చూస్తున్నాడంటే అమ్మవారి ముఖమండలాన్ని దర్శనం చేస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా కనపడుతోంది అమ్మవారి లోపల. అదే ఆనందంతో కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా ఇంకా పౌర్ణమి చంద్రుడు అమ్మవారి ముఖంలా కనపడుతోంది. రాజు అన్నాడు, వీడు నిజంగా ఉన్మాదియా కాదా చూడాలని ఇవాళ ఏం తిథి అని అడిగాడు. నిండు పున్నమి అన్నాడు ఆయన. అది అమావాస్య. రాజు అన్నాడు, బాగా తెలిసి చెప్తున్నావా అన్నాడు. తెలిసి చెప్తున్నాను, పౌర్ణమి అన్నాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తున్నాడు లోపల. రాజు అన్నాడు, అయితే చీకటి పడిన తర్వాత వస్తాను. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడిని చూపించకపోతే నీ కుత్తుక కత్తిరించనా? కత్తిరించవచ్చు అన్నాడు. ఏమిటి ధైర్యం? లోపల అమ్మవారు ఉంది. వెళ్ళిపోయాడు రాజు. మిగిలిన వాళ్ళందరూ వచ్చన్నారు, ఎంత తప్పు చేశావురా, పోనీ ఏదో ఆలోచనలో ఉన్నాను, నాకు తిథి తెలియదంటే వదిలిపోయేది, ఎందుకంత మాట అన్నావు? ఎలా చూపిస్తావు? ఇవాళ అమావాస్య, పౌర్ణమి చంద్రుడు ఎలా కనపడతాడు? ఆయన అన్నాడు, నీకు భయమేమో, నాకు భయం లేదు. నేను నమ్ముకున్న తల్లి నాకుంది, ఆ తల్లి చూపిస్తుంది అమావాస్యని పౌర్ణమిగా అన్నాడు. ఆయన అభిరామి అందాది అని ఆ చిట్ట చివరి మాట శ్లోకంలో ఏది ఉంటుందో దాంతో మొదలుపెట్టి మళ్ళీ కవిత్వం చేస్తారు. అలా అసుర సంధ్య వేళ అయిన దగ్గర నుంచి ఆలయ ముఖమంటపంలో కూర్చుని శ్లోకాలు చెప్తున్నాడు. 79వ శ్లోకాన్ని పూర్ణ చేస్తున్నాడు. శరభోజీ మహారాజు రథం దిగి లోపలికి వచ్చాడు. ఆకాశంలో అమావాస్య నాటి చంద్రరేఖ మాత్రమే ఉంది. శరభోజీ అరుగు మీదకి వచ్చి అభిరామ భట్టుని చూసి ఇలా చూడని ఇలా వేలు చూపించాడు. చూపించేసరికి అంతే, అమ్మవారు ఈ తనని నమ్ముకున్న భక్తుణ్ణి రక్షించడం కోసం తన చెవి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అంతే, పౌర్ణమి చంద్రుడై ప్రకాశించింది. శరభోజీ ఆయన కాళ్ల మీద పడి క్షమార్పణ వేడాడు. శివ శివ పశ్యంతి సమం. ఆయన మహారాజా ఇదంతా అమ్మవారి అనుగ్రహం అన్నాడు. మళ్ళీ అదే ధ్యానంలో ఉండిపోయాడు. మహాపురుషులైనటువంటి వారు సన్మానమును కోరుకోరు. వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈశ్వరుణ్ణి నమ్ముకుని జీవించేస్తుంటారు. అటువంటి స్థితిని పొందగలిగినటువంటి వారెవరున్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క ఆ దంతపంక్తిగా ప్రకాశించిన వారు. అందుకే నేను తరచూ ఒక మాట చెప్తుంటాను, మిగిలిన దేశాలకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి, ఒక వాటర్ ఫాల్ ఉంది కాబట్టి, లేకపోతే ఏదో ఒక పెద్ద సౌధం ఉంది కాబట్టి, లేకపోతే ఏదో ఒక విగ్రహం ఉంది కాబట్టి అక్కడ పేరు వచ్చి ఉండొచ్చు. భారతదేశానికి పేరు ఎందుకు వచ్చింది? మహాపురుషులు ఈ గడ్డ మీద పుట్టి తిరిగారు కాబట్టి వచ్చింది. ఈ గడ్డకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే శంకరాచార్యులు వారు పుట్టబట్టి. పోప్ జాన్ పాల్ II భారతదేశ పర్యటనకు వచ్చి బాంబేలో విమానం ఆగినప్పుడు ల్యాడర్ వేస్తే దాని మించి కిందకి దిగి ఆఖరి మెట్టు దగ్గరికి వచ్చి భారత గడ్డ మీద కాలు పెట్టకుండా ఆ మట్టిని గుప్పెటతో తీసి కళ్ళకద్దుకుని తల మీద కొంచెం వేసుకుని నమస్కారం చేసి కాలు పెట్టాడు. కొన్ని వేల మంది విలేకరులు ఉన్నారు, మీరు ఎందుకు కాలు పెట్టలేదని అడిగారు. ఎవరినో తెలుసా అండి? ప్రపంచ క్రైస్తవ మతాధిపతి పోప్ జాన్ పాల్ II. అడిగితే ఆయన అన్నాడు, ఇక్కడ భగవద్గీత పుట్టింది, ఇక్కడ త్రివేణీ సంగమం ఉంది, ఇక్కడ మహాపురుషులు పుట్టారు, సనాతన ధర్మమునకు ఆలవాలము, మోక్ష విద్య గరపిన భూమి, దీన్ని నా కాల్తో తొక్కే అధికారం నాకు లేదు, మట్టి పట్టి నమస్కరించి దిగాను. అది ఈ జాతి వైభవం. అటువంటి గడ్డ మీద పుట్టిన వాళ్ళం, సనాతనమైనటువంటి ధర్మమునందు పుట్టిన వాళ్ళం. విలువ తెలుసుకున్నవాడు తండ్రికి కొడుకుగా ఉంటాడు, తెలుసుకోలేనివాడు ఒకనాటికి తెలుసుకుంటాడు. తెలుసుకున్న వాళ్ళని సంతోషంగా మాట్లాడు, తెలుసుకోని వాళ్ళ గురించి నీకెందుకు బాధ? కనుక అంత గొప్ప జాతి కాబట్టి ఇక్కడ పేరు ప్రఖ్యాతులు దేనివల్ల వచ్చాయి? అమ్మవారి యొక్క దంతపంక్తిగా ఎవరున్నారో అటువంటి మహాపురుషుల వల్ల మాత్రమే ఇక్కడ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అమ్మవారి అనుగ్రహం అంటే, అమ్మవారి పళ్ళవడం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మవారి అనుగ్రహంతో ఆ స్థితిని పొందడం. అందుకే ఆ స్థితిని పొందిన వారికి వెనకనున్న నేపథ్యాన్ని మీరు చూస్తే వీరు ఇంతటి వారవడానికి కారణమేమి అంటే మీకు దొరకదు. మీకు బాహ్య విచారణ చేత ఈ ప్రజ్ఞ ఆయన యందు ఎలా ప్రకాశించింది అని అడిగారు అనుకోండి, దానికి మీకు హేతువు దొరకదు.
అలా దొరకకపోవడం వెనక ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. అది అమ్మవారి పళ్ళు అవడం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది జంబుకేశ్వరంలో. అమ్మవారు ఇప్పటికీ తిరుగుతుంది దేవాలయ ప్రాంగణంలో. ఒకానొకప్పుడు వరదన్ అనబడేటటువంటి ఒక వ్యక్తి వైష్ణవ సంప్రదాయంలో ఉండేవాడు. ఆయన కానీ వంటలు చాలా బాగా చేసేవాడు. ఆయన అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయంలో వంటలు చేయడం కోసమని వినియోగింపబడ్డాడు. ఆ గుళ్ళోనే ఒక పరిచారిక ఉండేది, ఆవిడ పేరు మోహనాంగి. ఈ వరదన్ ఆ మోహనాంగిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆవిడంది, నేను పరమశైవ సంప్రదాయములకు చెందినదాన్ని, నేను ఒక శైవుడికి భార్య కావాలి అని కోరుకున్నాను, అందుకు నువ్వు శైవమతం స్వీకరిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటానని. ఆయన ఈ మోహనాంగి కోసమని శైవమత స్వీకారం చేశాడు. భక్తితో చేయలేదు. శైవమత స్వీకారం చేసి అంత భక్తితో ఆ శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారికి నైవేద్యం తయారు చేసేవాడు. ఒకానొక రోజున అందరూ వెళ్ళిపోయారు గుళ్ళో. ఇతను వంట పాత్రలన్నీ కడుక్కుంటూ వంటశాలలో ఉన్నాడు. అమ్మవారు గజ్జలు గల్లు 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 అంటూ లోపలికి వచ్చింది. కూర్చుని అంట్లు తోముకుంటున్న వరదన్ తెల్లబోయి అమ్మవారి వంక చూసి, తల్లి కాలి అందియలు మోగుతుండగా వస్తుంటే మాటలండి అని ఉండిపోయాడు. ఆవిడ ఇలా 2 వేళ్లతో ఆ నాలుక బయటికి పట్టుకుని బీజాక్షరాలు రాసేసింది. అతని పేరు మారిపోయింది, కాలమేఘన్. నల్ల మేఘం ఎలా వర్షిస్తుందో అలా కవిత్వం చెప్పాడు అతను. ద్రవిడ సంప్రదాయంలో ఆయన యొక్క పాశురాలు, ఆయన రచించినటువంటి పద్యాలు, వాటిని చెప్పకుండా ఎవరు ఉపన్యాసాలు చెప్పరు. అంత గొప్ప కావ్యరచన చేశాడు. దాన్ని తిరువనాయిక్కవుళ అంటారు. అటువంటి కావ్యరచన చేసి అతని పేరు కాలమేఘంగా మారిపోయింది. దేనివల్ల అమ్మవారు అనుగ్రహం పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి, ఇప్పుడు నేనేమని చెప్పాలి? పరమభక్తితో వంట చేసి పెట్టిన వాడికి అమ్మవారి అనుగ్రహం లభించింది. అమ్మవారు చూసేదేది అంటే, నేను మీకు ముందే మనవి చేసి ఉన్నాను, భక్తితో కూడిన కర్మాచరణము. అది ఉన్నది అని మీరు నమ్మగలిగితే అంతే, అమ్మవారు అనుగ్రహించేస్తుంది. అది పసిపిల్లవాడి మంకుపట్టు లాంటిదే కావచ్చు, అయినా సరే అమ్మవారు అనుగ్రహిస్తుంది. జ్ఞాన సంబంధన ఆయన మీకు ఎన్నో మాటలు చెప్పాను. అమ్మ అని నమ్మి ఏడ్చాడు, వచ్చి పాలు పట్టింది, అంతే గొప్ప నాయనారుగా మారిపోయాడు. అలాగే దుర్వాసో మహర్షి ఆర్యా దిశతి చేశారు. అమ్మవారిని నమ్మినందుకు అమ్మవారు ఎదురుగుండా నిలబడితే 200 శ్లోకాలు చేశారు. మూకశంకరులు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇద్దరికి ఏకకాలమునందు పరీక్ష పెట్టింది తల్లి. కామాక్షి దేవాలయంలో పుట్టుక చేత మూగివారైనటువంటి మూకశంకరులు కూర్చున్నారు. ఇటు పక్కన ఒక మహాపండితుడు కూర్చున్నాడు. ఇద్దరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ లోపలికి వచ్చింది. వచ్చి తన తాంబూలపు పిడచ తీసి ముందు ఈ మహాపండితుడి నోట్లో పెట్టబోయింది. ఆయన నోరు తెరిచి చిచి చిచి ఆడదాని ఎంగిలన్నాడు. ఇలా ఆవిడ చిరునవ్వు నవ్వి మూకశంకరుల్ని ఇలా అంది. ఆయన కళ్ళు విప్పారు. ఓ నా తల్లి జగదంబ అనుకున్నారు. తాంబూలపు పిడచ చూపించింది, నోరు పట్టారు. నోట్లో తాంబూలపు పిడచ వేసింది. పుట్టుక చేత నోరు లేనివారు అంతే లేచి నిలబడి పాదాల వంక చూశారు. 100 శ్లోకాలు చెప్పారు, పాదారవింద శతకం. ఇలా అమ్మ చిరునవ్వు చూశారు, 100 శ్లోకాలు చెప్పారు, మందస్మృతి శతకం. అమ్మ కన్నుల వంక చూశారు, 100 శ్లోకాలు చెప్పారు, కటాక్ష శతకం. అమ్మవారి యొక్క వైభవాన్ని చూసి చెప్పారు, ఆర్యా శతకం 100 శ్లోకాలు. అమ్మవారి యొక్క స్తోత్రం 100 శ్లోకాలు చేశారు, స్తుతి శతకం. 500 శ్లోకాలు చెప్పేసిన తర్వాత ఆయనకి అలసట వచ్చింది, ఆగారు. అమ్మవారు సంతోషించింది, నీకేం కావాలండి, నా వాక్కు తీసేయండి. అదేమంది, చాలు, మాటలు లేని వాడికి మాటనిచ్చావు, 500 శ్లోకాలు చెప్పాను అమ్మా, ఇంకా వద్దమ్మా, ఇంకేం మాట్లాడతానో, నోరుంటే మాట తీసేయమ్మా అన్నారు. వారు మూకశంకరులై మన గోదావరి నదీ తీరంలోనే సిద్ధి పొందారు. వారు కాంచీ పీఠాధిపతులయ్యారు కొంతకాలం. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులు ఇచ్చినటువంటి శ్లోకాలు ఇప్పటికీ కూడా ఎవరైనా మనస్సు అశాంతితో ఉన్నా, లేకపోతే పీఠాధిపత్యం వైపుకు వెళ్ళవలసిన వాడైనా, గొప్ప జ్ఞానాన్ని కోరుకున్నవాడైనా, చంద్రశేఖర పరమాచార్య ఏం చెప్పేవారంటే, తరచూ కామాక్షి గుళ్ళోకి పోయి మూక పంచశతి చదువుకో అనేవారు. ఆ మూక పంచశతి అంత శక్తివంతం. మూక పంచశతి శ్లోకం నోట్లోంచి పలికితే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పలుకుతారని గుర్తు. అంత శక్తివంతం. ఎందుకంటే అమ్మవారే శక్తిగా మారి ఆయనలోకి వెళ్ళి ఆయనలోంచి వాక్కుగా పైకొచ్చింది. కాబట్టి మూకశంకరులు ఆ స్థితిని పొందారు. పోతన గారు
అసలు చెప్పవలసిందే ఉంది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మవారిని స్తోత్రం చేశారు కాబట్టి ఆ ఘంటం అలా పరిగెత్తింది. 12 స్కంధాల భాగవతం సంస్కృతంలో చదివితే ఎంత ఫలితమో, రుక్మిణీ కళ్యాణం తెలుగులో చదివితే అంత ఫలితం, గజేంద్ర మోక్షం సంస్కృత శ్లోకాలు చదివితే ఎంత ఫలితమో తెలుగులో చదివితే అంత ఫలితం. ఇంకా ఆశ్చర్యం, పోతన గారి ఘంటం ఎక్కడాగిపోయిందో అక్కడ రామచంద్రమూర్తి వచ్చి పూర్తి చేశారు గజేంద్ర మోక్షం. అంత స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి అనుగ్రహం. అందుకే ఆయన అంటారు, శారదనీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనగనెన్నడు కల్గు భారతి అన్నారు. బహుశః పోతన గారు పొందినటువంటి శారదా దర్శనం లాంటి దర్శనాన్ని ఈ లోకంలో ఎవ్వరూ పొందలేదు. ఎందుకని? ఎందరికో అమ్మవారు అనుగ్రహించింది. ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరిస్తుంటే నాకు అంకితం అంటే నాకు అంకితం అని వెంపర్లాడారు. ఒకానొక నాడు ఏమీ మాట్లాడలేదంతే. ఆయన అంకితం ఇస్తావా అంటే విసిగిపోయి ఇంకా వాదించలేక ఏమీ అనకుండా వెళ్ళి పడుకున్నారు. చిన్న పర్ణశాల, అందరూ పడుకుని నిద్రపోతుంటే ఒక ఆడది వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినపడింది. ఆయన లేచి లాంతరు పట్టుకుని ఎవరేడుస్తున్నారు అని చూశారు. ఉన్నది చిన్న కుటీరం మహానుభావుడిది. తెల్లటి చీర కట్టుకుని సాక్షాత్తు శారదాదేవి ఏడుస్తూ నిలబడింది. కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడ ఏలయేచ్చదో కైటబరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హాటకు గర్భురాణి నిన్నాకటికుని పోయి అల కర్ణాటకిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నిన్ను పట్టుకెళ్లి కర్ణాటకిరాత కీచకులకు అమ్మనమ్మ, రామచంద్రమూర్తికి అంకితం ఇస్తానమ్మా అని చెప్పారు. కళ్ళు తుడుచుకుని శారదాదేవి అంతర్ధానమైంది. పోతన గారిని అమ్మవారు అలా అనుగ్రహించింది. అందుకే తెలుగు భాషకి తెలుగు జాతికి సబగులద్దిన మహాపురుషుడుగా పోతన గారు నిలబడిపోయారు. అమ్మవారి యొక్క దంతపంక్తిలో ఒకరుగా ప్రకాశించాడు మహానుభావుడు. ఇవి అమ్మవారి పళ్ళంటే. వాళ్ళ పేర్లు ఎత్తితే చాలు అమ్మవారు పొంగిపోతుంది. సభలో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ పేర్లు విన్నంత మాత్రం చేత. కాబట్టి చూడండి, ఆయన అంటారు, అంబ నవాంబుజోజ్వల కరంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారినను కృపచూడు భారతి అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. అమ్మా అనుగ్రహించి నాకు ఆ శృతిబద్ధమైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించేటటువంటి శక్తిని నాకు కల్పించమ్మా అన్నారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి, ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి, విశ్వాసంతో పొందాడు అనాలంతే. ఎందుకు పొందాడు? గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు. అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది. అక్షరం ముక్క రానివాడని చీకటి పడిపోయింది. ఆ రాజకుమార్తె అంది, ఇంతటి నిరక్షర కుచ్చివి, మా తండ్రి బాధపడతాడు నువ్వు అల్లుడు అని తెలిస్తే, నా మీద పగపట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు, బెంగ పెట్టుకోకు. ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది. నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులేసి కూర్చో. ఆయనకున్నది మొండితనం. ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ. కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసి కూర్చో. తెల్లవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి. లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది. నువ్వు బిడాయించు కూర్చో. ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది. నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి. 2 మాటలు చెప్తా, ఈ 2 అనుంది. ఏమిటన్నారు? కాళీ విద్య, కాళీ విద్య, ఈ 2 మాటలేను. ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు గారు. కాళీ ఇద్య, కాళీ ఇద్య అన్నాడు. పోనీ అదే అను. ఈ మొండితనం అమ్మవారి దగ్గర చూపించు.
వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు. వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా. తలుపు చప్పుడు చేసింది, తీయలేదు. తోసింది, తీయలేదు. ఎవడ్రా లోపల, తలుపు తీయండి. అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు. వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు. గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం. చూద్దాం ఏం చేస్తాడో. ఒరే తలుపు తీస్తావా తీవా? ఏమీ లేదు మాట. ఖాళీ విద్య. తలుపు తీస్తావా తీవా ఈవిడ. విద్య కావాలని ఆయన. ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది. శహబాష్, ఎంత నమ్మకం రా నా మీద అనుకుంది. ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది. ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట. విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు. విద్యను ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు. తలుపు నేను వేసేయగలను ఆవిడ రాకుండా. ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద. ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు. ఎడంచేత్తో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు. తలుపు తీశాడు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు. మీకు అందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం. ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకంలో. జై జననీ సుధా సముద్రంత హృజ్జన్మ నిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖామయూఖావళీనగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భభ్రోల్లతా పుష్ప సందోహ సందేహ కృణాసికామౌక్తికే చారు గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాలికాముక్తిక శ్రేణికా కుండల నీలికా కుండలో మండితోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సాంద్రీభవన్మంద్ర తాంత్రీశ్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే అని పెద్ద దండకం జరిపి సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వచక్రాత్మికే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని పాదాల మీద పడిపోయాడు. అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు. ఆయన దంతపంక్తిలో ఒకడైపోయాడంటే అమ్మవారి అనుగ్రహంతో. ఇప్పుడు చెప్పండి, కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగిన వాడు అని మీరు నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు? విశ్వాసమే. భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే. ఆ రోజులలో ఆశ్చర్యం అండి, ఆయన పేరే కాళిదాసు అయిపోయిందంతే. ఇంకో పేరు లేదు ఆయనకి, ఆయన పేరే కాళిదాసు. మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్ళి ధారానగరానికి వెళ్ళారు, భోజరాజు గారు పరిపాలిస్తున్న చోటికి. భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని ముగ్గురు ఉండేవారు. ఒక్క మాట పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి చదివేస్తాడు. చెప్పిన ఆయన ఏకసంతాగ్రాహి చదివితే 2 మాటలు విని ద్విసంతాగ్రాహి చదువుతాడు. ద్విసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన వాడిది విని త్రిసంతాగ్రాహి చదువుతాడు. వీళ్ళు ముగ్గురు చదివంటారు వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో, ఎక్కడో ఉన్నదే వీడు చదివాడంటారు. రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు. ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవారు కాదు. కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు, వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరనివ్వట్లేదు అని. ఏమీ తెలియని వారిలా వెళ్ళారు వీళ్ళ దగ్గరికి. వెళ్ళి, అయ్యా నేను పేద బ్రాహ్మణుండండి, ఏమి ఐశ్వర్యం లేదు, భోజరాజు గారి దర్శనం చేయిస్తే ఓ శ్లోకం చెప్తాను, దానివల్ల నాకేమన్నా 4 రూకలు ఇస్తాడనుకుంటున్నాను, తప్పకుండా చేయిస్తాం, కానీ నీకేమొచ్చో శ్లోకం చెప్పు అన్నారు. ఆయన అన్నాడు, అస్థివద్ బకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి పునః సన్యాసిదంతవత్ అన్నాడు. భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా? అస్థి అంటే ఎముక, ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. బకవచ్చైవ అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. చల్ల అంటే మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. తెల్ల కుక్కవత్, తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది.
రాజతే భోజతే కీర్తి పునః సన్యాసి దంతవత్. సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది. దానికి వివరణ మాత్రం నన్ను అడక్కండి, లేనిపోని గొడవ. కాబట్టి పునః సన్యాసి దంతవత్, సన్యాసి దంతాలంత తెల్లగా ఆయన కీర్తి ప్రకాశిస్తోంది అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు, ఇంత చేతకాని కవులున్నారు లోకంలో అనుకుంటాడు రాజు, వీడిని తీసుకెడదాం అనుకున్నాడు. ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు, ఏకసంతాగ్రాహికి కొద్దిగా నత్తి ఉంది, టకారం డకారం మకారం నకారం పలకదు, బాగుందనుకున్నారు. మర్నాడు రావయ్యా తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు. తీసుకెళ్లారు భోజరాజు గారి దగ్గరికి. తీసుకెళ్లి కూర్చోపెట్టారు. ఈయన కవిటండి, మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు. ఏది చెప్పమన్నారు భోజరాజు గారు. ఏకసంతాగ్రాహి తిరిగి చెప్పే అవకాశం లేని పద్యం చెప్పాలి. అటువంటి శ్లోకం చెప్తే నత్యున్నవాడు మళ్ళీ పలకలేడు. కాబట్టి ఇప్పుడు కాళిదాసు గారు అన్నారు, షజ్జామజ్జకరాజ్య వీజ్య వసుధాజ్యాలాంశ్చమజ్జాకిరే జిట్యేట్కిక్కి ధరే ధరే ఖణఖణా ఖజ్జూర విడ్రభ్రమ లుఢ్రం లుఢ్భ్రమ లుఢ్భ్ర లుఢ్భ్ర యుదపాడ్రడ్రడ్డస్తథా పాదౌటేటి పటేటిటేటిటు రసత్ప్రఖ్యాతి సత్యాదయ అన్నారు. అందులో ప్రారంభమే జకారం. షజ్జామజ్జకరాజ్య వీజ్య వసుధాజ్యాలాంశ్చమజ్జాకిరేట్కిక్కేట్కిక్కి ధరే ఖణఖణా చాజ్యూల లుఢ్రం భ్రమ. ఈ మాట అనేటప్పటికీ వాడు అదిరిపోయాడు ఏకసంతాగ్రహం. ఇది ఏమిట్రో, ఈ జకారాలు ఏమిటి, ఈ అల్లరేమిటి, ఈ శ్లోకం ఏమిటి, పాదౌటేటి పటేటిటేటి టకారం ఏది పలకదు, అలా ఉండిపోయాడు. ఇదేమిటి, నిన్న చెప్పిన శ్లోకం ఏం వాళ్ళు చెప్పట్లేదు ఏమిటి. ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారు తూర్పు దిక్కుకున్నవారు ఠక్కని దక్షిణానికి తిరిగారు. ఇలాంటివి ఇంకొక 3 శ్లోకాలు చెప్పారు. 3 దిక్కులు తిరిగి 4 దిక్కుల రాజ్యం నీకు ధారపోసేస్తున్నానన్నారు. ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు. మహారాజశ్రీమన్ జగతి యశసాతే ధవళితే పయఃపారావారం పరమ పురుషోయం మృగజతే కపర్దీ కైలాసం కరివరమ భౌమం కులిశభృత్ కళానాథం రాహు కమల భవనో హంసమధునా అన్నారు. మహారాజా, మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా? మీ కీర్తి విపరీతమైన చల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం కనపడ్డం మానేసింది, వెతుక్కుంటున్నాడు, తెలుపులో కలిసిపోయింది. శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాలసముద్రం కనబట్టలేదు, వెతుక్కుంటున్నాడు. పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనపట్టలేదు, వెతుక్కుంటున్నాడు. గ్రహణం రోజున రాహువు చంద్రుణ్ణి పట్టుకుందామంటే కనపట్టలేదు, ఈ తెలుపులో కలిసిపోయింది, వెతుక్కుంటున్నాడు. నీ తెలుపు వాళ్ళ త్రిలోకాధిపతుల యొక్క స్థావరాలు కనబడకుండా చేసేసింది, అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్తి అన్నారు. అనేటప్పటికీ పరమ సంతోషపడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆగడములను బయటపెట్టారు. అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకు భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు. అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి. ఆయన వినక్కర్లేదు, అది ఆయన శక్తి అంటే. మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను, ఆ సంతోషానికి. కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. కాబట్టి అయ్యో వాడేం చేస్తున్నాడు, పోనీ మనం చేద్దామని ఉండదు, వాడిని ఎలా పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది, భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు. అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు, కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి, శిక్ష వేస్తానన్నారు. అక్కడ లేరు కాళిదాసు గారు, కానీ ఆయన అన్నీ తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో. తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చేపలు 4 కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు. మహాప్రభువు తప్పు చేస్తుండగా పట్టరమన్నారు, చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం, అదిగో చంకలో చేపలు అన్నారు. తెలియని వాడిలా భోజరాజు అన్నారు,
కక్షే కిం తవ, సంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పుస్తకం పట్టుకొచ్చాను. ఓహో, పుస్తకం పట్టుకొచ్చావా? కిముదకం, అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు. కావ్యార్థసారోదకం, అది ఆ పుస్తకం మహాకావ్యం, ఆ కావ్యం యొక్క సారం అలా కారుతోందన్నారు. ఓహో, అంత గొప్పదే. గంధం కిం, మంచి వాసన కూడా వస్తుంది, ఏమిటా వాసన అంటే ఆయన అన్నారు, ఘనరామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ, రామరావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి లేచిందయా వాసన మహారాజాది అన్నారు. ఓహో, పుచ్చక్కిం, మరి ఏదో తోక కనపడుతోందే వెనక్కి, అదేమిటన్నారు. ఘనతాళ పత్ర లిఖితం, చాలా పెద్ద తాటాకు గ్రంథం ఇది, అందుకని తోక కనపడుతోంది నీకన్నారు. ఓహో, కిం పుస్తకం హే కవే, ఏం పుస్తకమో అది అంటే రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం, రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో ఆ రామాయణం నా సంకలో ఉందన్నారు. అలాగా, ఇలా ఇయ్యి అన్నారు భోజరాజు గారు. ఇలా తీసి అక్కడ పెట్టాడు, అది రామాయణ గ్రంథంగా మారిపోయింది. సాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి, అది కాళిదాసు గారంటే. అందుకే ఇప్పటికీ మహాపురుషులు కూడా కాళిదాసు గారి మేఘ సందేశం, కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాసు గారి రఘువంశం, మల్లినాథ సూరంతటి వాడు రఘువంశానికి వ్యాఖ్యానం రాసుకున్నారు. కాబట్టి ఆ మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ కూడా అన్వయం చేస్తారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లోకి అన్వయం చేసేవారు. అంతటి మహాకవి అయి ప్రకాశించారంటే ఆయన నోటి వెంట వచ్చినది సత్యమైపోయేది. ఆఖరణ అదే భోజరాజు గారి మరణానికి కారణమైంది, మళ్ళీ భోజరాజు గారిని పుట్టించడానికి కారణమైంది, ఆఖరికి ఇద్దరు చంపూరామాయణం విని తరించడానికి కారణమైంది. కాబట్టి అటువంటి కాళిదాసు గారు లోకంలో ఆవిర్భవించారంటే అమ్మవారి దంత పంక్తి, అది ఆవిడ యొక్క అనుగ్రహం. ఇది కేవలం సాహిత్యమునకే పరిమితం అవుతుందని మీరు అనుకుంటున్నారేమో. అమ్మవారి అనుగ్రహంతో అటువంటి మహాపురుషులు సంగీతమునందు ఆవిర్భవించారు. సంగీతం నేర్చుకుంటున్నాం, సంగీతానికి ట్రయో అంటుంటారు. సంగీతానికి ట్రయో కాదు, వాళ్ళు అమ్మవారే అలా వచ్చి లోకానికి మార్గం నేర్పారు. సంగీతము ద్వారా నాదోపాసన చేసి బ్రహ్మమును ఎలా చేరుకోవచ్చో చూపించినటువంటి వారు. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో బంగారు కామాక్షి అర్చన చేస్తుండేది ఒక కుటుంబం. మహమ్మదీయులు దండయాత్ర చేస్తున్నారని అక్కడి నుంచి బయలుదేరి తిరువారూరు వెళ్ళిపోయారు వాళ్ళు. తిరువారూరు వెళ్ళిపోయినప్పుడు ఆ తిరువారూరులో త్యాగరాజస్వామి వారి కోవెల అంటే పరమశివుడి యొక్క దేవాలయం. త్యాగరాజస్వామి వారి దేవాలయంలో బంగారు కామాక్షి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తుండగా ఆ కుటుంబాన్ని తంజావూరు మహారాజు గారు తంజావూరు రమ్మని అడిగారు. ఆ తంజావూరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ముఖమంటపంలో బంగారు కామాక్షిని పెట్టి పూజలు చేశారు. అమ్మవారిని రక్షించుకోవడానికి ఆ కుటుంబం పడినటువంటి పాట్లు చూస్తోంది అమ్మవారు. మీకు ఎంత భక్తిరా నేనంటే అనుకుంది. ఆ అమ్మవారే ఆ కుటుంబంలో వెంకటాద్రి అయ్యర్ అనేటటువంటి ఒక తండ్రి కడుపున బోధాయన సూత్రుడైనటువంటి కుటుంబంలో విశ్వనాథ శాస్త్రి అనబడేటటువంటి ఒక కొడుకు పుట్టాడు. ఈ విశ్వనాథ శాస్త్రి గారికి ఒక భార్య ఉండేది, ఆవిడ పేరు సుబ్బమ్మ గారు. ఈ విశ్వనాథ శాస్త్రి గారి భార్య ఆ తంజావూరులో ఉన్న రోజుల్లో ఒక ఆశ్చర్యం జరిగింది. పక్క వీధిలో ఆఖరి శనివారం నాడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ప్రతిసారి కూడా వెంకటేశ్వర ఉత్సవం చేసేవారు. ఒకసారి ఈవిడ కూడా భోజనానికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి పూనకం వచ్చి ఊగిపోతూ విశ్వనాథ శాస్త్రి భార్య ఏది అని అడిగారు. అడిగితే ఆవిడ ఎదురుగుండా వచ్చి నమస్కారం పెట్టారు. ఖచ్చితంగా 10 నెలల తర్వాత కృత్తికా నక్షత్రంలో నీ కడుపున పుట్టబోతోంది అమ్మవారు. అమ్మవారే నీ కడుపున పుడుతోంది, నీ కడుపున పడుతోంది. 100 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టన్నారు. ఇంత పేదరాల్ని నేనేం పెడతానంది ఆవిడ. కనీసం 25 మందికి పెట్టన్నారు, పెడతానంది. అంతే, ఆయన ఉపశాంతి పొందాడు. ఖచ్చితంగా 10 నెలలు దాటిన తర్వాత ఆవిడ కడుపున ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి వెంకట సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్నారు. కానీ పిల్లవాడు నల్లగా ఉంటాడని శ్యామశాస్త్రి అని పిలుస్తూ ఉండేవారు. ఈ శ్యామశాస్త్రి గారు పుట్టుకతోటే అమ్మవారి యొక్క అంశ కలిగినటువంటి వారు. మేనమామ గారు కొద్దిగా సంగీతం నేర్పారు.
ఆయన అందరిలా మంత్రాలు చదవకుండా ఒక రోజున తండ్రి గారు ఏదో ఊరు వెడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఒక ధనికుడు వచ్చి అక్కడ నిలబడ్డాడని కూడా చూసుకోకుండా ఆ శ్రీ సూక్తాన్ని ఎంతో అందంగా చదువుతూ పూజ చేస్తున్నారు. అది చూసినటువంటి ఆ జమీందార్ పరవశించిపోయి శ్యామశాస్త్రి గారు బయటికి వచ్చి పాదుకలు ఇస్తుంటే, ఏమి చదివావు రా కుర్రాడా అని చెప్పి పెద్ద శాలువా ఒకటి తీసి ఆయనకి కప్పాడు. ఇది వెళ్ళి మేనమామ గారికి చెప్తే మేనమామ గారు ఆగ్రహించి ఈ పిల్లవాడి సంగీతం పుస్తకాలన్నీ చింపేశారు. అమ్మ నువ్వేం బెంగ పెట్టుకోకురా, నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏంది. ఆ ఊరు చాతుర్మాస్య దీక్ష తీయడానికి సంగీత శాస్త్రి గారు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఆ ఊరొచ్చారు. ఆ సంగీత స్వాముల వారు 3 సంవత్సరముల పాటు ఆ ఊళ్ళో ఉండి ప్రతిరోజు వసల సంధ్య వేళలో శివాలయంలో నర్తన సేవ చేసేవారు. ఆయన శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పారు. ఆ సంగీతంలో నేర్పినది 3 ఏళ్లు. కానీ ఎంతటి సంగీత శాస్త్రజ్ఞుడు చేరనటువంటి స్థితికి చేరిపోయారు. చేరిపోతే పచ్చిమిరియం ఆది అప్పయ్య గారు అనేటటువంటి మహారాజు గారి ఆస్థానంలో ఉన్నటువంటి సంగీత విద్వాంసుడు శ్యామశాస్త్రి గారి కీర్తనలు విని ముచ్చటపడి ఆయనకి సంగీతం నేర్పేవారు. చిత్రం ఏమిటంటే గురువు గారు శిష్యుడు కూర్చున్నప్పుడు గురువు గారి దగ్గర కూర్చుని శిష్యుడు తాంబూల చర్వణం చేస్తుండేవాడు. శ్యామశాస్త్రి గారు తాంబూలం నవ్విరేవారు. గురువు గారి దగ్గర తాంబూలం నవలకూడదు. నవ్వులుతుంటే గురువు గారు అనేవారు, ఆయన ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, ఒరే కామాక్షి కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నువ్వు అలా తాంబూల చర్వణం చేస్తూనే పాడనేవారు. ఆయన తాంబూల చర్వణం చేస్తూ పాట పాడేవారు. శ్యామశాస్త్రి గారు బహుస్ఫురద్రూపి, 6 అడుగుల ఎత్తు మనిషి, పెద్ద అంచుపంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వారు రాజవీధుల్లో వెడుతుంటే సంగీత సామ్రాట్టులు వస్తున్నారనేవారట. అంతటి మహానుభావుడు ఆయన. ఈ పచ్చిమిరియం ఆది అప్పయ్య గారి దగ్గర ఓ రోజున సంగీతం పాడుతుండగా నోటిలో ఉన్న తాంబూలపు ఉమ్ము గురువు గారి కండువా మీద పడింది. గబగబా పరిగెత్తుకెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చి కండువా కడగబోయారు. ఆయన అన్నారు, గురువుగారు నాయనా నీకు నేను సంగీతం నేర్పింది ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్ము నా మీద పడాలని. నాకు తెలుసురా నాయనా, నువ్వు పురుష రూపంలో ఉన్న కామాక్షి, అమ్మవారే మీ పెద్దవాళ్లు చేసిన సేవకి ఇలా అవతరించి సంగీత శాస్త్రజ్ఞుడిగా వచ్చింది. నీ నోటి వెంట వచ్చిన కృతులు కొన్ని వేల సంవత్సరముల పాటు సంగీత విద్వాంసులు పాడుకుని తరించిపోతారు. అందుకే త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితర్ వారు, శ్యామశాస్త్రి వారు ముగ్గురు సంగీతానికి త్రయమని పిలుస్తారు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అంశతో పుట్టినటువంటి వారు శ్యామశాస్త్రి గారు. గురువు గారు ఆ తాంబూలపు మరకపడిన ఉత్తరీయాన్ని బహుభద్రంగా దాచుకున్నారు. ఇటువంటి శ్యామశాస్త్రి గారు విచిత్రం ఏమిటంటే, మహారాజు గారి కొలువులో సంగీత విద్వాంసుడైన తరువాత భూలోకం చాప చుట్టి బొబ్బిలి కేశవయ్య గారు అనేటటువంటి బిరుదు కలిగినటువంటి ఒక వ్యక్తి ఏనుగు మీద ఆ రాజ్యానికి వచ్చాడు. వచ్చి నన్ను సంగీతంలో గెలవగలిగినటువంటి వాడు లేడు, జయపత్రికలు పట్టుకుని వచ్చాను, నా పేరే భూలోకం చాప చుట్టి ఆదికేశవయ్య, భూలోకం చాపలా చుట్టేశాను నేను, నన్ను గెలవగలిగిన వాడు లేడు, మీలో ఎవరైనా సంగీతంలో నాతో పోటీ చేస్తారా అన్నారు. అంటే మహారాజు శ్యామశాస్త్రి గారిని పిలిచి, నాయనా నువ్వు ఒక్కడివే ఆయనతో సమానంగా పాడగలవు, నువ్వు ఎలా అయినా రేపటి రోజున మన రాజ్య మర్యాద నిలబెట్టమన్నారు. తప్పకుండా నేను అలాగే చేస్తానని శ్యామశాస్త్రి గారు ఆ రోజు రాత్రి కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని బ్రోవ సమయమిదే జనని అని కీర్తన చేశారు. అమ్మవారి యొక్క మెడలో నుంచి ప్రకాశిస్తున్నటువంటి పువ్వులు కింద పడ్డాయి. ఓహ్ నాకు జయం కలుగుతుంది, అమ్మ నా పక్షాన ఉంది అనుకున్నారు. మరునాడు రాజుగారి సంగీత సభకి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే ఇద్దరు మొదలుపెట్టారు. ఆయన తానాన్ని ఆలాపించడం మొదలుపెట్టారు. ఎంత గొప్పగానో తానం పాడిన తరువాత శ్యామశాస్త్రి గారు కూడా తాన ప్రస్థానమనందు మంచి నైపుణ్యం ఉన్నవారు. ఈయన కూడా తానం పాడి అన్నారు, మీకు నేను ఒక నియమం పెడుతున్నాను, మీరు తల ఊపకుండా తానం పాడండి అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిగా ఉన్న వ్యక్తికి అవతల వారి బలహీనత తెలుసు, తల ఊపకుండా తానం పాడలేడు. సంగీతంలో నిజంగా తానప్రస్థానం చేసేటప్పుడు ఎవరు తల ఊపకుండా తానప్రస్థానం చేస్తాడో వాడు మహావిద్వాంసుడని గుర్తు. ఈయన తల ఊపకుండా ఆదికేశవయ్య గారు తానప్రస్థానం చేయలేకపోయారు, కానీ తల కదపకుండా తానప్రస్థానం చేశారు శ్యామశాస్త్రి గారు. ఆయన అక్కడికే కంగారు పడిపోయాడు. ఇంతలో సింహనందన తాళం అని చెప్పి దాన్ని అందరూ పాడడం చాలా కష్టం. ఆ సింహనందన తాళంలో ఆదికేశవయ్య గారు ఒక గొప్ప కీర్తన చేశారు. చేసి ఏది నువ్వు కూడా ఒక కీర్తన చేయి అన్నారు. అంటే లోకంలో గుడిగోపురాల మీద ఉంటుంది శరభం అని ఒక మృగం, అది సింహాన్ని కూడా తినేస్తుంది.
ఇప్పుడు ఈయన శరభనందన ప్రస్థానంలో కాళప్రస్థాన విద్యలో ఆరితేరిపోయినటువంటి వారు కాబట్టి 19:3/4 మాత్రలతో ఆవర్తానికి 79 అక్షరాలతో కీర్తన చేశారు శ్యామశాస్త్రి గారు. చేసి ఆదికేశవయ్యని నువ్వు కూడా ఇలాగే శరభనందన తాళంలో 19:3/4 మాత్రలకి తగ్గకుండా ఎక్కువ మాత్రలతో కానీ సమాన మాత్రలతో కానీ ఆవర్తానికి 79 అక్షరాలతో కీర్తనని అలా పాడమన్నారు. అసలు ఆ శరభనందన తాళమే తిరిగినటువంటి వాడు ఆయన అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టి ప్రస్తారం చేశారు శ్యామశాస్త్రి గారు. పాడలేక శ్యామశాస్త్రి గారి కాళ్ళ మీద పడ్డాడు. తన బిరుదులన్నీ విడిచిపెట్టి జయపత్రికలన్నీ శ్యామశాస్త్రి గారి కాళ్ళ దగ్గర వదిలిపెట్టేశాడు. తంజావూరు కీర్తి నిలబడింది. మహానుభావుడు, గొప్ప జ్యోతిష విద్వాంసుడు శ్యామశాస్త్రి గారు చెప్పుకునేవారు, నేను ఈ లోకంలో ఎంతకాలం ఉంటానంటే నా భార్య బతికున్నంత కాలమే ఉంటాను. నా భార్య శరీరం విడిచిపెట్టేసిన 5వ రోజున నేను కూడా లోకాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పేవారు. ఆయన భార్య మరణించినటువంటి 5వ రోజున ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఎంత అందగాడైనా మహానుభావుడు, అంత సంగీత విద్వాంసుడైనా, ఇన్ని కనకాభిషేకాలు చేసిన ఏకపత్ని వ్రతుడై శీలవంతుడై అమ్మవారి అనుగ్రహంతో భూలోకం చాపచుట్టినటువంటి ఆదికేశవయ్య గారిని ఓడించినటువంటి వాడై, అన్ని రాగతాళములను కనిపెట్టినటువంటి వాడై, అమ్మవారి మీద అన్ని కీర్తనలు చేసినటువంటి వాడై, ఆయన భార్య మరణించిన 5వ రోజున శరీరాన్ని విడిచిపెట్టి శ్యామశాస్త్రి గారు ధన్యుడైపోయాడు. అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి శ్యామశాస్త్రి గారు సంగీతంలో అమ్మవారి దంతపంక్తిలో ఒకరయ్యారు. ఇప్పటికీ కీర్తన పాడుకుంటే శ్యామశాస్త్రి గారి కృతులు పాడుకుంటారు అమ్మవారి మీద. ఎన్ని కీర్తనలు పాడారు మహానుభావుడు. అటువంటి వారే ముత్తుస్వామి దీక్షితులు, 2వ వారు. ఎలాగో ప్రస్తావన చేశాను కాబట్టి ఆ పన్ను వదిలిపెట్టడం అందుకని ప్రస్తావన చేస్తున్నాను. రామస్వామి దీక్షితులు, సుబ్బమ్మ గారు అని ఒక దంపతులు. ఈ రామస్వామి దీక్షితులు కూడా సంగీతమునందు చాలా నిష్ణాతులు. ఈయన ఒకానొకప్పుడు నాకు ఈ సంగీతంలో మిగిలినవి కూడా ఎలా తెలుస్తాయని బెంగ పెట్టుకుంటున్న సమయంలో ఒక ముసాలి వగ్గు ఎండాకాలంలో ఆయన కూర్చున్న అరుగు దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వేరొక ఊరు వెడితే అక్కడ నీకు గురువు దొరికి నేర్పుతారు అన్నారు. ఆ తండ్రి గారు, ఆ రామస్వామి గారు బయలుదేరి అక్కడికి వెడితే చిదంబరనాథ శాస్త్రి గారు అన్న గురువు దొరికి సంగీతం నేర్పారు. ఆయన సంగీతమునందు మహానిష్ణాతుడై తిరిగి వచ్చారు. ఆయనకి పెళ్ళైన 40 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఆయన వైద్యనాథ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ముత్తుస్వామి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, బాలాంబిక అమ్మవారి పేరు. ఆ గుడిలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించారు. ఆయన భార్య నిద్రపోతుంటే సుబ్బమ్మ గారికి అమ్మవారు కల్లోకి వచ్చింది. వచ్చి తన మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి ఆవిడ చేతిలో పెట్టింది. ఆవిడ తీసి కళ్ళకద్దుకుని ఒక ముత్యం వంక ఇలా చూశారు. తెలివచ్చేసింది. నాకు అమ్మవారు ముత్యాలహారం ఇచ్చినట్టు, నేను ముత్యం చూసినట్టు కలొచ్చింది అన్నారు. మన కడుపున ముత్యమే పుట్టబోతోందే అమ్మవారి అనుగ్రహంతో అన్నారు రామస్వామి దీక్షితులు. అప్పుడే మళ్ళీ కృత్తికా నక్షత్రంలోనే పుట్టినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితులు. ఆయనకి పెట్టినటువంటి పేరు ముద్దు సుబ్రహ్మణ్యం అనేటటువంటి దేవతని కొలిస్తే పుట్టారు కాబట్టి ముద్దుస్వామి దీక్షితులు. కానీ ముత్యం కల్లో కనబడితే పుట్టారు కాబట్టి అరవ భాషలో ముత్తు అంటే ముత్యం, అందుకని ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఈ ముత్తుస్వామి దీక్షితుల వారు పుట్టిన తరువాత చిన్నస్వామి, బాలస్వామి, కమలాంబ అని 2 కొడుకులు కూతురు పుట్టారు. ఈ చిన్నస్వామికి కళ్ళు కనపడడం మానేశాయి. తండ్రి గారు రామస్వామి దీక్షితులు ఏడుకొండలవాడి సన్నిధానాన్ని చేరుకుని 41 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారిని అనేక రాగాలతో కీర్తనలు పాడి మెప్పించారు. వెంకటేశ్వర స్వామి 41వ రోజు దాటిపోగానే, మండలం పూర్తవగానే ఆయన కొడుక్కి దృష్టినిచ్చేశాడు. అందుకే ఇప్పటికీ నేత్రహీనాక్షిదాయినే నమః అని వెంకటేశ్వర స్వామికి ఒక నామం. నేత్రములు లేని వాడికి మళ్ళీ దృష్టినిచ్చినవాడా అని. అది ముత్తుస్వామి దీక్షితుల వారి తమ్ముడికి జరిగిందని. కొంతకాలం అయిన తర్వాత ముత్తుస్వామి దీక్షితుల వారు తండ్రి గారితో కలిసి ఉంటున్న రోజుల్లో తండ్రి గారికి ఉపదేశం చేసినటువంటి చిదంబరనాథ శాస్త్రి గారు మళ్ళీ వచ్చారు. పెద్దవాడిని అయిపోయానయ్యా, కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితుల్ని నాతో సాయం పంపుతావా అన్నారు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడంతో సమానం. అందున పెద్ద కొడుకు, నేను పంపనన్నారు. తెలుసున్నటువంటి జమీందారు ఒక ఆయన అన్నారు, విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమంటే దశరథుడు కూడా ఇలాగే మాట్లాడాడయ్యా, పంపినందుకు ఇన్ని విద్యలో నేర్పి పంపాడైన. చిదంబరనాథ శాస్త్రి గారంటే సాక్షాత్తుగా విశ్వామిత్రుడు లాంటి వాడు, పంపవయ్యా అన్నారు.
ఆ చిదంబరనాథ శాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితుడిని తీసుకుని కాశీపట్టణానికి చేరుకున్నారు. 5 సంవత్సరములు రోజు గంగా స్నానం, కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, గురుపాద సేవ. సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలున్నాయో అన్నీ నేర్పేశారు ముత్తుస్వామి దీక్షితుడికి. ఒకానొక రోజున పిలిచి అన్నారు, నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు. లేదు, నాకు ఇలా గురు శుశ్రూషలో, గంగా స్నానంలో, అన్నపూర్ణమ్మ చేతి అన్నంలో, విశ్వనాథుడి సేవలో తరించిపోవాలనుందన్నారు. నువ్వు అలా అనకూడదు నాన్న, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి. గురువుగారు మీరు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నా కాలం అయిపోయింది, నేను ఈ గంగలో కలిసిపోతున్నాను అన్నారు. అంత మాట అనవద్దు అన్నారు ముత్తుస్వామి దీక్షితుడు. ఇద్దరూ కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. రోజు గురువుగారు ముందు దిగేవారు. గురువుగారు ఒడ్డున నిలబడి అన్నారు, దీక్షితర్ ముందు నువ్వు నదిలోకి దిగి రోజు మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో అక్కడి వరకు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ వారు ముందుకెళ్ళారు. ముందుకెళ్ళి నా కాళ్ళకి ఏదో తగిలింది అన్నారు. ఏది తగిలిందో అది చేతులతో పైకెత్తు అన్నారు. ఆయన వంగి చేతులతో పైకెత్తారు. గంగానది ఆయనకి కటాక్షించిన ప్రసాదం ఒక వీణ దొరికింది ముత్తుస్వామి దీక్షితుడికి. నీవు అమ్మవారి అనుగ్రహాన్ని పొందావురా నాయనా, సంగీత సామ్రాజ్యంలో నీ పేరు చిరస్థాయి అయిపోతుంది, పైకి రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితుడు స్నానం చేసి వీణ పట్టుకుని వచ్చేశారు. చిదంబరనాథ శాస్త్రి గారు గంగలోకి వెళ్లి 3వ మునక వేశారు. ఇక పైకి రాలేదు. ముత్తుస్వామి దీక్షితుడు అక్కడ ఉన్న జాలరి వంటని పంపి వెతికించారు. గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. అంత్యేష్టి సంస్కారం చేసి ఆయనకి హనుమాన్ ఘాట్లో సమాధి నిర్మించారు. ఇప్పటికీ హనుమాన్ ఘాట్లో చిదంబరనాథ శాస్త్రి గారి సమాధి ఉంది. అక్కడ నిర్మాణం చేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి తన ఊరొచ్చారు. కానీ తన వారు అప్పటికి తిరువారూరు వెళ్ళారని తెలిసింది. ఆయన వెడుతూ వెడుతూ తిరుత్తణి వెళ్ళారు. తిరుత్తణి వెళ్ళి సుబ్రహ్మణ్య కటాక్షంతో నేను పుట్టానంటారని ఒకరోజు మధ్యాహ్నం తిరుత్తణి కొండ మీద కూర్చుని కీర్తన పాడుతున్నారు వీణ మీద. ఎవరో ఒక వృద్ధుడు వచ్చి, ఓయ్ ముత్తుస్వామి దీక్షితార్ అన్నారు. ఇక్కడ నన్ను తెలుసున్నవాడెవరు అని వీణ ఆపి ఇలా చూశారు. నోరు తెరు అన్నారు. నోరు తెరిచారు. నోట్లో పటికి బెల్లం వేసి కళ్ళు మూసుకుని ఏం పెట్టానో చెప్పు అన్నారు. ఆయన కళ్ళు మూసుకుని నవిలి పటికి బెల్లం అన్నారు. ఏం వినపడలేదు. ఏమిటి నన్ను అడిగిన వ్యక్తేడని కళ్ళు తెరిచి చూశారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు కనపడలేదు. పరమతేజోమూర్తి. ఓహ్, నాకు సుబ్రహ్మణ్య దర్శనమైంది అని పొంగిపోయారు. అప్పుడే తిరుత్తణి కీర్తనలు అంటారు. ముత్తుస్వామి దీక్షితుడి కీర్తనలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద చేసినటువంటి సంస్కృత కీర్తనలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ కీర్తనలు చేశారు. చేసిన తరువాత వారి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎప్పుడు జరిగింది అంటే, ఒకానొకప్పుడు ఆయన కేవలూరు అనబడేటటువంటి ఊళ్ళో అక్షయలింగము అనబడేటటువంటి లింగ దర్శనానికి వెళ్ళారు. అర్చకుడు దేవాలయ దర్శన వేళలు అయిపోయాయి, దర్శనం ఇవ్వనన్నారు. నేను ఎక్కడి నుంచో వచ్చానో ఒక్కసారి దర్శనం ఇమ్మన్నారు. దేవుడు ఎక్కడికి పారిపోళ్లే, రేపు చూడన్నారు. ఆయన అదే ముఖపంటమంలో కూర్చుని అక్షయలింగ విభో అని కీర్తన మొదలెట్టారు. రాళ్లు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు, ఊళ్ళో వాళ్ళు, అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు. ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభో అని కీర్తన చేస్తే ఆఖరణ కీర్తన పూర్తి చేసేటప్పటికే ఆలయం తాళాలు ఊడిపోయి తలుపులు తెరుచుకుని శివలింగ దర్శనం అయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. జమీందారులు కనకాభిషేకం చేశారు. ఇలా పుచ్చుకోవడం, అలా పెట్టేయడం తప్ప ఎన్నడూ తనకున్నదా చూసుకునేవారు కాదు. ఒకానొక నాడు ఆయన భార్య ఇంట్లో అన్నం వండడానికి కూడా లేదు, శిష్యులకి ఆకలి. ఇటువంటి స్థితిలో అక్కడే ఉన్న దేవదాసి కమలమ్మ అన్నావిడిని పిలిచి, మీ గురువు గారికి లేదని చెప్పడానికి బెంగగా ఉంది, ఇంట్లో బియ్యం కూడా లేవు, భోజనం వేళ అయిపోతోంది, శిష్యులకి ఏం వండి పెట్టనని అడిగారు. అమ్మ, మీరు బెంగ పెట్టుకోకండి, నా దగ్గర ఆభరణాలు ఉన్నాయి, గురువు గారి కీర్తి కన్నానా నేను ఈ ఆభరణాలు అమ్మి డబ్బిస్తానంది. ఈ మాటలు చెవిన పడ్డాయి మహానుభావుడికి. ముత్తుస్వామి దీక్షితుడు వచ్చి అన్నారు, ఆమె నా బిడ్డ లాంటిది, నా శిష్యురాలు, ఆమె ఆభరణాలు అమ్మించి నేను అన్నం తిన్నా, నాకు ఎవడు కంఠం ఇచ్చాడో వాడు అన్నం పెడతాడు అని వెంటనే ఆయన బయలుదేరి త్యాగరాజస్వామి వారి ఆలయంలో కూర్చుని భగవంతుడి మీద త్యాగరాజం భజరే చిత్త అని కీర్తన చేశారు. ఆయన కీర్తన చేస్తూ పరవశించిపోయి అక్కడ కీర్తన పూర్తయ్యే సమయానికి ఇక్కడికి ఓ 2 ఎడ్ల బండి వచ్చింది ఇంటికి. అమ్మ, సత్రవుకి రాజోద్యోగులు వస్తున్నారని 2 నెలలు ఉంటారని సంభారములన్నీ తెప్పించాం, కానీ రాజోద్యోగులు రావట్లేదని కబురు వచ్చింది. మీ ఇంట్లో అయితే ఎందరో విద్యార్థులు సంగీతం నేర్చుకుని అన్నం తింటారు, దీక్షితుడు వారికి ఇచ్చేద్దామని తీసుకొచ్చామమ్మా, ఈ సంభారాలు దింపండి అని ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు.
దీక్షితర్ వారు కీర్తన చేసి ఇంటికి వచ్చారు. 2 నెలలకి సరిపడ సామాగ్రి సత్రం వారు తెచ్చిచ్చారన్నారు. అడిగితే సత్రం వారు అన్నారు, మాకేం తెలిసి విషయం మాకు తెలియదు అన్నారు. దీక్షితర్ వారు వెంటనే మళ్ళీ త్యాగరాజస్వామి వారి గుడికెళ్ళి త్యాగరాజస్వామి వారు అంటే పరమశివుడు, అక్కడ మళ్లీ కీర్తన చేసి ఆయనకి కృతజ్ఞతలు ఆవిష్కరించారు. అంతటి మహానుభావుడు. ఒకానొక నాడు శరభోజీ మహారాజు గారికి ఈ ముత్తుస్వామి దీక్షితర్ అంటే ఎంతో ప్రేమ. ఒక్కసారి నా ఆస్థానానికి వచ్చి కీర్తనలు చేస్తే ఎన్నో ఆభరణాలు ఇస్తానన్నాడు. భార్య అంది ఒక రోజు రాత్రి, ఏమండి మీకు శరభోజీ మహారాజు అంత ఇష్టం కదా, ఒక్కసారి వెళ్ళి శరభోజీతో స్నేహం చేసి 4 కీర్తనలు ఆయన మీద పడకూడదా, ఆయన ఎన్నో ఆభరణాలు ఇస్తాడు, బంగారు ఆభరణాలు పెట్టుకోవాలని కోరికగా ఉంది అంది. అంటే ఆయన పడుకుని, అయ్యయ్యో నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోయింది, ఈ వాణి ఈశ్వరుడు ఇచ్చాడు, ఇన్నాళ్లు భగవంతుణ్ణి కీర్తించి భార్య బంగారు ఆభరణాల కోసం మహారాజుని కీర్తన చేయనా అనుకుని బాధతో ఆయన ఒక కీర్తన అద్భుతమైనటువంటి హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీనమానవాశ్రయం త్యజామి అంటూ కీర్తన చేశారు. చేసి పడుకుని నిద్రపోయారు. నిద్రపోతే ఆయన భార్య కలలోకి సర్వాలంకార శోభిత అయినటువంటి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది. ఓసి పిచ్చిదానా, నీ భర్త వెళ్ళి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా, నీ కళ్ళ ముందు తిరుగుతూ నీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు రోజు అన్నం పెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? మహాభక్తుడై ఇన్ని కీర్తనలు పాడుతున్నవాడెవరో కాదు, నేనే పురుష రూపంలో ఉంటే ముత్తుస్వామి దీక్షితర్ అని సర్వాలంకార శోభిత అయినటువంటి అమ్మవారు లక్ష్మి ముత్తుస్వామి దీక్షితర్గా కనపడింది. కనపడితే ఆ భార్య పొంగిపోయి, నా అదృష్టం అమ్మవారే నాకు భర్తగా ఉందని పరమశించి ఆయన సేవలు చేస్తుంది. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత 1835 సంవత్సరం ఆశ్వీజమాసం బహుళ చతుర్దశి నరక చతుర్దశి తిథి నాడు ఒకరోజు తెల్లవారుజామున స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నారు. ఆ ఊరి రాజుగారే స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజ్యానికి ఏదో ఉపద్రవం వచ్చింది మహానుభావ, మీరు గొప్ప ఉపాసకులు, అమ్మవారి స్వరూపమైన వారు, నా భద్రగజం ఎందుచేతనో వెర్రువెక్కినట్టుగా తొండమెత్తి ఘీంకారం చేస్తూ శ్మశానంలోకి వెళ్లి నిలబడింది. ఎవరైనా వస్తే తొండంతో విసిరేస్తోంది. ఎందుకు జరిగింది ఇలాగని అడిగారు. మహారాజా నీకేమీ కాదు, నువ్వు ఉపశాంతి పొందన్నారు. అన్నపూర్ణాదేవిని అర్చన చేస్తున్నారు. ఆయన శ్రీచక్రార్చన చేసి పున్నాగవరాళి రాగంలో ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే చిదానంద విలాసిని అని కీర్తన చేశారు. ఆయన చేస్తున్నటువంటి పూజ చేస్తున్న మూర్తిలో అన్నపూర్ణమ్మ సాక్షాత్కరించింది. అయిపోయిన తర్వాత శిష్యుల్ని కూర్చోబెట్టుకుని మీనలోచని పాశమోచిని భవపాశమోచిని శివే పాహి అంటూ వీణ వాయిస్తున్నారు. వీణ వాయిస్తూ అమ్మవారి వంక చూసి భవపాశమోచిని అని రాగం తీశారు. అమ్మా అంటూ ఆయన ఆ సప్తస్వర ప్రస్తారం చేసినప్పుడు 7వ స్థాయిలోకి వెళ్ళి పాడారు. అంతే, దాన్ని షడ్జమం అంటారు. అక్కడ పాడేటప్పటికీ ఆయన కంఠం ఆగిపోయింది. శిష్యులు గురువుగారు ఆపేశారు ఏమిటని ఇలా చూశారు. ఆయనలోంచి దివ్య జ్యోతి ప్రకాశిస్తూ బయటికి వచ్చి అమ్మవారిలో లీనమైపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ పక్కకు ఒరిగిపోయారు. అప్పుడు అర్థమైంది శిష్యులకి, ఓహో సంగీత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, నిషాదం బృంహతే గజ. 7 స్వరాలలో పై స్థాయిలో 7వ స్థాయిలో కానీ పాడితే ఆ 7 స్వరాలలో 7వ స్వరాన్ని దాన్ని పిలిచేటప్పుడు ఆ నిషాదము అని పిలుస్తారు. ఆ నిషాదమే 7 స్వరాలలో ఏనుగు యొక్క ఘీంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన 7 స్వరాలలో ఆ ఏనుగు ఘీంకారం అంటే ఈ 6 చక్రములను భేదించి సహస్రార చక్రంలోకి వెళ్ళి సహస్రార చక్రంలో పరమేశ్వరుడితో క్రీడించి అమృతధారలను పొంది యోగి అయి అమ్మవారిలో లీనమైపోవడమే 7వ స్థాయిలో ఏనుగు ఘీంకారం చేయడం. రుద్రభూమిలో నిలబడి అంటే ఒక యోగి శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ఈ రాజ్యంలో అని ఏనుగు సంకేతించింది. అందుకని రాజా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదని మన గురువు గారు చెప్పి ఆయనే తన శరీరాన్ని విడిచిపెట్టి ఆ నాదోపాసనలో 7వ స్థాయిలో 7 స్వరాల్లో 7వ స్వరాన్ని పలుకుతూ ఆ స్థాయిలో పలికినటువంటి స్థితిలో ఆ నిషాదాన్ని పలుకుతూ ఏనుగు ఘీంకారాన్ని చూపిస్తూ ఆయన అమ్మవారిలో ఐక్యమైపోయారు.
మహానుభావుడు యోగ విరాట్ అని చెప్పి ఆ రోజున ముత్తుస్వామి దీక్షితారు శిష్యులందరూ పొంగిపోయారు. మా గురువుగారంటే గురువుగారని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సంగీతమునందు సాహిత్యమునందు ఎవరు మహాపురుషులై తాము అభ్యసించినటువంటి విద్య చేత మోక్షము వైపుగా అడుగులు వేశారు తప్ప, తమ శిష్యులకి కూడా అటువంటి దిశానిర్దేశకత్వం చేశారు తప్ప, ఏ కారణం చేత కేవలం మనస్సుని రంజిల్ల చెయ్యడం తప్ప ఏదో కాలక్షేపం చేయించడం ఇలాంటి పిచ్చి పనులు సనాతన ధర్మంలో గురువులు చెయ్యలేదు. ఎప్పుడైనా చేస్తే వాళ్ళు నమ్ముకున్న విద్యతో, అది సంగీతం కావచ్చు, నాదోపాసనతో, రాగ తాళ ప్రస్థానములను తీసి మోక్షం వైపుకు వెళ్ళిన వాడెవడో వాడు సంగీత విద్వాంసుడు. అంతేకాని మైకు పట్టుకుని గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది పాడిన వాళ్ళందరూ సంగీత విద్వాంసులు కారు. అటువంటి సంగీతం మనని తరింప చెయ్యలేదు. తాను తరించడు, మనని తరింప చెయ్యలేడు. ఎవడు అటువంటి స్వరప్రస్థానంలో నాదోపాసన చేస్తాడో వాడు తాను తరిస్తాడు. అటువంటి కచేరీ విన్నవాడు కూడా తరించిపోతాడు. అటువంటి మహాపురుషులు సంగీతమునందు అమ్మవారి దంతపంక్తిలోకి వచ్చి కూర్చున్నారు. వారు ఆ అక్షరములనే ఉపాసన చేసి అక్షర స్థితిని పొందారు. మనకి ఆ కీర్తనలను విడిచిపెట్టి ఈ కీర్తనలను పాడుకుని మీరు కూడా స్థితిని పొందండి అని మనకి మార్గనిర్దేశకత్వం చేశారు. ఆ అమ్మవారి దంతపంక్తియే ఒక చంద్రశేఖరులు, ఒక చంద్రశేఖర భారతి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక త్యాగరాజు, ఒక ముత్తుస్వామి దీక్షితారు, ఒక శ్యామశాస్త్రి, ఇంతమంది మహాపురుషులు. కాబట్టి ఇవాళ అమ్మవారి యొక్క దంతపంక్తి గురించి చెప్పుకుని శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్న నామాన్ని అన్నంత మాత్రం చేత ఆ మహాపురుషులందరూ అమ్మవారి దంతపంక్తిగా కూర్చుని అమ్మా మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ దంతములను ద్విజులను మాకిచ్చావమ్మా అని మనమందరం ఆ తల్లి దంతములకు నమస్కరించవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. అందున త్రయోదశితో కూడినటువంటి అసుర సంధ్య వేళలో ఇంత గొప్ప నామాన్ని ఆ తల్లి పరాశక్తి చెప్పించి మన్ని కృప చేసింది.